యాక్చువల్‌గా నిన్న టైమ్ ఔట్ ఎర్రర్ వచ్చింది. బట్ అది స్టోర్ అయింది. ఎందుకంటే మెయిల్‌కి రాంగ్ ఇచ్చాం గదా! అందుకని అలా వచ్చినట్టుంది. అది ఓకే. రీట్రై చేసి రీచ్ అవ్వలేదని. హ్మ్. జనరల్‌గా మనం డీకపుల్ చేసినప్పుడు అయితే 200 ఓకే వస్తది గదా! మనం అవును. జేఎంఎస్‌కి రీచ్ అవుతుంది కాబట్టి. అంటే ఇప్పుడైతే మెయిల్ మళ్ళీ ఐ మీన్ ప్రాపర్ అడ్రెస్ ఇచ్చే వరకి రీట్రై అవుతూనే ఉంటుంది కాబట్టి అవన్నీ అక్కడ స్టోర్ అయిపోయి ఆ 2, 3 మెయిల్స్ అనేవి వస్తున్నాయి అంతేనాఖిల్? దాన్ని అవును. మనం కంట్రోల్ కరెక్ట్. చేయాలి. కరెక్ట్. కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఇది ఇంతకు ముందు రీట్రై అవుతుంది. ఇప్పుడొచ్చింది. ఇప్పుడు ప్రతిసారి ఒక మెయిల్ వస్తది. మళ్ళీ ఇది రీట్రై అవుతూనే ఉంటది. అది రీట్రై అవుతూనే ఉంటది. యాహ్! అంతేనాఖిల్? అవును. ఓకే. ఇప్పుడు మనం మళ్ళీ సెట్ చేసినప్పుడు ఇప్పుడు సెట్ చేస్తే ఆ మెయిల్స్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్టోర్ అయ్యాయో వెళ్ళిపోతున్నాయి మెయిల్‌కి. 2 హ్మ్. ఆర్ 3. జేఎంఎస్ క్యూకెళ్ళండి. చూడండి. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని పుష్ అని పక్కన ఆప్షన్ ఉంది కదా! ఓకే. రీట్రై చేయండి. ఇక్కడ సేవ్ అయింది. ఇప్పుడు డిప్లాయ్ అయింది మేబీ. ఓకే. ఇప్పుడు వస్తుంది. నాకు మల్టిపుల్ మెయిల్స్ వస్తున్నాయి. హ్మ్. అంటే ఇక్కడ ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అక్కడ నెక్స్ట్ ట్రేస్ జేఎంఎస్ దగ్గరికెళ్ళి ట్రేస్ ఆన్ చేసి జేఎంఎస్ ఓపెన్ చేయండి. ఫస్ట్ జేఎంఎస్ ఓకే. సెండర్ జేఎంఎస్. ఇక్కడ చేయమని. సెండర్ జేఎంఎస్ ఇది. ఇది ఇక్కడ. ఓకే. అక్కడ నుంచి వస్తుందా? అంటే ఆల్రెడీ స్టోర్ అయింది కదా! నెక్స్ట్ టైమ్ డిప్లాయ్ చేసినప్పుడు ఆ సెకండ్ ఐఫ్‌లో నుంచి ఇక్కడ అంటున్నారు. ఓకే. ఎండ్ మీద క్లిక్ చేయండి. ఓకే. హెడర్స్ ఇక్కడ చూస్తే ఎస్ఏపి జేఎంఎస్ రీట్రేస్ ఉంది కదా! అంటే ఈ రీట్రై 1, నెక్స్ట్ రీట్రైకి 2 ఉంటుంది, నెక్స్ట్ రీట్రైకి 3 ఉంటుంది. అలా ఎన్నిసార్లు రీట్రై చేస్తే అంత కౌంట్ ఉంటుందన్నమాట. సో మీరు రౌటింగ్ పెట్టుకొని రౌటర్లో హెడర్ డాట్ ఎస్ఏపి జేఎంఎస్ రీట్రైస్ గ్రేటర్ దెన్ 5 ఉంటే ఎండ్ చేసామని, లెస్ దెన్ 5 ఉంటే పంపమని ఆ కండిషన్ పెట్టుకుంటారు. అక్కడ రౌట్ అయ్యి అక్కడతో ప్రాసెసింగ్ స్టాప్ అయ్యి ఎండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ప్రతి మెసేజ్‌కి ఇక్కడ వస్తది కదా! అఖిల్ మనకి. ప్రతి మెసేజ్‌కి. సో ప్రతి ప్రతిసారి మెసేజ్ అది 0 నుంచే స్టార్ట్ అవుతది కదా!
అవును. 0 నుంచో ఆర్ 1 నుంచో స్టార్ట్ అవుతుంది. 0 1 నుంచే నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నేనిక్కడ చూసినప్పుడు అంటే ప్రతీదీ ఫ్రెష్ మెసేజ్ లాగా ఎళ్తుంది గదా! ప్రతిది 0తో స్టార్ట్ అవుతుంది. సో, అవును. నంబర్ ఆఫ్ రీట్రైస్ మేబీ అంటే ఇప్పుడు 1 ఎలా అంటే నాకర్థం కాలేదు. ఎలా 1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇదెళ్ళింది. ఫెయిల్ హ్మ్. అయింది. మళ్ళీ నెక్స్ట్ అవును. రీట్రై అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎళ్తది. ఆటోమేటిక్‌గా రీట్రైస్ 1కి అప్‌డేట్ అవుతుంది. ఆ మెసేజ్ మీద ట్రేస్ మీద క్లిక్ చేస్తే. ఆ! కొంసేపు ఉండి మళ్ళీ ఫస్ట్‌ది 1 అప్‌డేట్ అవుతది. సెకండ్ 0 ఉంటది. మళ్ళీ అది రీట్రై అయ్యి 1 అప్‌డేట్ అవుతది. నో. 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 హ్మ్. 1, 2, హ్మ్. 3 ఇలా అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఇది 1, 2, 3 ఓకే. అదే హెడర్. ఇప్పుడు ఇది హ్మ్. ఫస్ట్ రీట్రై. ఇది అవ్వంగానే సెకండ్ రీట్రైకి సెకండ్ అని ఉంటుంది. థర్డ్ ఓకే. రీట్రైకి థర్డ్ అని ఉంటుంది. సో, సేమ్ ఈ మెసేజ్. ఆ! హ్మ్. ఒక రౌటింగ్ కండిషన్ పెట్టుకొని హెడర్ డాట్ ఎస్ఏపీ జేఎంఎఫ్ రీట్రైస్ గ్రేటర్ దెన్ 5 ఉంటే మనం ఇంకా రీట్రై చేయొద్దు. అక్కడితో ప్రాసెసింగ్ స్టాప్ చేసామని కండిషన్ పెట్టుకుంటాం. ఓకే. ఇక్కడ అంటే రౌటింగ్ మెయిల్ కండిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కండిషన్ తర్వాత మనం మాన్యువల్‌గా రీట్రై చేయడమే కదా సార్? అంతేనా? మాన్యువల్‌గానే సెండ్ చేస్తాం. ఇంకేముండదు. అక్కడితో అయిపోయినట్టే. మాన్యువల్ రీట్రై ఉండదు. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ వాళ్ళకి కావాలి కదా అట్‌లీస్ట్. ఇంకా అంతే. అంతకు మించి మనం ఏం చేయలేము. మళ్ళీ రీట్రై కావాలంటే మళ్ళీ అక్కడి నుంచి వేరే జేఎంఎస్ క్యూకి పంపించుకొని అక్కడ పెట్టుకుంటాం. ఒక బ్యాకప్ కింద పెట్టుకుంటాం. రేపు ఎప్పుడైనా వాళ్ళు అడిగితే ఈ మెసేజ్ ఉంది అని వాళ్ళ చేత మనం రీట్రై చేపియాలి. ఎందుకంటే అన్ని సార్లు మనం రీట్రై చేయకూడదు కదా! అంటే రీట్రై చేయొచ్చు. కానీ అన్ని సార్లు మనం మెయిల్ పంపకూడదు. ప్రతిసారి. ఓకే. అంటే సో, 5 టైమ్స్ లోపు అవ్వకపోతే ఇంగ మళ్ళీ గ్రేటర్ దెన్ 5 ఉంటే ఇప్పుడు మీరు అక్కడికెళ్తూ అది అది గ్రేటర్ దెన్ 5 కాదు. గ్రేటర్ దెన్ 5 మీకు కిందకి రావాలి. సింగిల్ కోట్‌లో పెట్టాలి 5. హ్మ్. హ్మ్. డిఫాల్ట్‌లో కండిషన్ ఈ డిఫాల్ట్‌లో కండిషన్ పెట్టాలి. ఇక్కడ ఒక కంటెంట్ మోడిఫైయర్ పెట్టుకొని ఒక ఎంపీఎల్ లాగ్ పెట్టుకుంటారు. కస్టమ్ మెసేజ్. అంటే రీట్రేస్ కంప్లీటెడ్ అని ఎస్ఏపీ అండర్‌స్కోర్ మెసేజ్ టైప్‌లో మీకు నచ్చిన కస్టమ్ మెసేజ్ పంపించుకుంటే అప్పుడు మానిటరింగ్‌లో చూసినప్పుడు కూడా అర్థమవుతుంది. ఓకే. రీట్రేస్ అయిపోయింది కాబట్టి ఎండ్ అయిపోయిందని. ఓకే. హుహు. మెసేజ్ టైప్. ఏంటది? మెసేజ్ టైప్ ఇవ్వొచ్చా ఇక్కడ? మీరు హలో! ఓపెన్ రిఫరెన్స్ మీద క్లిక్ చేయండి. పక్కన మెసేజెస్ మీద ఆ మెసేజెస్ క్లిక్ చేయండి. హ్మ్. కింద లాస్ట్‌లో ఓపెన్ రిఫరెన్స్ అని ఉంది చూడు అది క్లిక్ చేయండి. ఇక్కడ మెసేజ్ టైప్ కాపీ చేసుకోండి. హ్మ్. ఇక్కడ హెడర్‌లో అది పెట్టండి. కాన్స్టెంట్‌లో రాసుకోండి. రీట్రేస్ కంప్లీటెడ్ అని. ఎప్పుడైతే రీట్రేస్ కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్‌గా ఎండ్ అయిపోతుంది. హెడర్‌లో మానిటరింగ్‌లో మీకు ఈ హెడర్ పాపులేట్ అవుతుంది. ఓకే. వేరియబుల్ ప్రాపర్టీస్‌లో ఫీల్డ్ యాడ్ చేశారు. అది డిలీట్ చేయండి. ఓకే.
17th. సో ఇప్పుడు ఇలా ఉన్న మెసేజ్ ఇంకొక టైం రీట్రై అవుతుంది అంతే. ఒకవేళ అప్పటికి సక్సెస్ అవ్వకపోతే మనకి ఏంటకి ఇది ఆల్రెడీ ఇంతకుముందు అయిందనుకుంటా రీట్రై కౌంట్. అది అవ్వలేదు. నేను మళ్ళీ ఓకే రాంగ్ ఇచ్చాను కదా! సో మళ్ళీ జస్ట్ ట్రై టు రీసెంట్. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రేస్ ఆన్ చేయండి రౌటర్ దగ్గర. మెసేజెస్ క్లిక్ చేయండి, లేటెస్ట్ మెసేజ్. ప్రాసెస్ టైప్ మీద క్లిక్ ఎండ్ స్టెప్ మీద క్లిక్ చేయండి. హెడర్ ఏముంది, రిట్రై అటెంప్ట్ ఏముంది, అన్ననే ఉంది అఖిల్. ఇది ఓల్డ్ మీరు డిప్లాయ్ చేయలేదు, ఊరికే సేవ్ చేశారు అనుకుంటుంది. డిప్లాయ్ చేయలేదు. 10 డిప్లాయ్ చేశాను. మళ్ళీ సెండ్ అయితే కొత్తగా ఫ్రెష్ టెస్ట్ చేశాను. నేను ఇక్కడ ఆల్రెడీ సెండ్ చేశాను. 200 ఓకే అని వచ్చింది. ఇది డిప్లాయ్ చేయలేదు నేను. ఇప్పుడు ఓకే వచ్చింది. ఆ, ఎలాంటి క్యూలోకి వచ్చి ఉంటుంది. ఇంకా ఫెయిల్ అవ్వలేదు అఖిల్. ఇంత టైం ప్రాసెస్ పడుతుందా అఖిల్? అంటే మనం ఏదైనా సర్వర్ అడ్రస్ రాంగ్ ఇచ్చినప్పుడు టైమ్ అవుట్ పారామీటర్ ఎంత ఉంటే అంత టైం పడుతుంది. కానీ వచ్చేసి ఉంటుందో ప్రాసెసింగ్ లో కూడా కనపడట్లేదా? ఫెయిల్డ్ స్టేటస్ తీసి ఆల్ పెట్టండి. అంటే పైన ఫెయిల్డ్ స్టేటస్ పక్కన ఫెయిల్డ్ స్టేటస్ తీసి ఆల్ స్టేటస్ ఆల్. ఇప్పుడు వచ్చింది. క్యూలోకి వెళ్ళండి. రీట్రై చేయాలా? అంటే ఇది సేవ్ చేయాలి కదా, బట్ అది అవ్వదు. ఇది సేవ్ చేస్తే ఇట్స్ ఓకే. మళ్ళీ ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రీట్రై అవ్వడానికి. రిఫ్రెష్ చేయండి. ప్రాసెస్ అయిపోయిందా? ఫెయిల్డ్ స్టేటస్ లోకి వెళ్ళింది. అంటే ఇది ఇక్కడ ఫెయిల్ వెయిటింగ్ అని ఉంది కదా. సో వన్స్ ఫెయిల్డ్ స్టేటస్కి వెళ్ళాక రీట్రై అవుతుంది. ఫెయిల్డ్ స్టేటస్ లోకి వెళ్ళాక మనం రీట్రై చేయలేము. రీట్రై ఉంటేనే రీట్రై అవుతుంది. మెసేజ్ ఈజ్ నాట్ ఇన్ ఫెయిల్డ్ స్టేటస్. నాట్ ఇన్ ఫెయిల్డ్ స్టేటస్ అని వస్తుంది. ఇప్పుడు చేయాలి ఒకసారి. ఫెయిల్డ్ స్టేటస్ చేయండి. రీట్రై అయింది. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి 2 పెట్టండి. రీట్రై కౌంట్ 5 పెట్టారు కదా, జస్ట్ 2 పెట్టండి ఫర్ అవర్ టెస్ట్. ఓకే, అంతసేపు మనం వెయిట్ చేద్దాం. అది డిఫాల్ట్ పెట్టండి. డిఫాల్ట్ ఇక్కడ బట్ మళ్ళీ ఇది డిప్లాయ్ చేయాలా? సేవ్ అండ్ డిప్లాయ్. ఇది నెక్స్ట్ టైం రీట్రై వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ 2
2 ఉంటే అంటే థర్డ్ రీట్రై, నెక్స్ట్ రీట్రై కూడా కాదు. థర్డ్ రిట్ డిస్కార్డెడ్ లోకి వెళ్ళింది అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ మనం ఇంటరప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా కొన్ని మెసేజెస్ డిస్కార్డెడ్ లోకి వెళ్ళిపోతుంది. డిస్కార్డెడ్. ఓకే. అంటే రీట్రై అవుతుంది కానీ మెసేజ్ డిస్కార్డెడ్. ఇది ఒకసారి రీట్రై చేయాలి. సో ఇప్పుడు ఇది రీట్రై కౌంట్ 3 అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎండ్ అయిపోవాలి ప్రాసెసింగ్. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి క్యూ. సో అప్పుడు ఒక్కసారి మాత్రమే మనకి లైక్ ఇది రీట్రై అవుతుంది అని వస్తుంది మనకి ఎంపీఆర్ లాగ్స్లో. అంటే రీట్రై అటెంప్ట్స్ అయిపోయింది, నో ఫర్దర్ ప్రాసెసింగ్ అని. ఓకే. అంటే అప్పుడు ఎండ్ అయిపోయింది అనుకోండి అఖిల్, అప్పుడు అది సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ డిప్లాయ్. అవును. అంటే అప్పుడు మనం ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అక్కడ మిస్టేక్ ఇచ్చాం కదా, స్టిల్ అది ఎండ్ అయితే సక్సెస్ లోకే వెళ్తుంది. అందుకే మనం హెడర్ పెట్టుకుంది. సో ఈవెన్ దో అది సక్సెస్ అయినా కూడా మానిటరింగ్ లోకి వెళ్ళి ఆ హెడర్ ఉంటే స్టిల్ దేర్ ఇస్ అన్ ఇష్యూ, అది మెసేజ్ రిసీవర్ కి వెళ్ళలేదు, రీట్రై అటెంప్ట్స్ అయిపోయింది, వి స్టాప్ అవుట్ ప్రాసెసింగ్. ఓకే. ఇది ఎండ్ ఏం చూపించట్లేదు. అండ్ అఖిల్ ఇంకొక డౌట్, ఎండ్ వెళ్ళిన తర్వాత అక్కడ సక్సెస్ లోకి వెళ్తుంది కదా మనకి, గ్రీన్ కలర్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ రూటర్ డిఫాల్ట్ దగ్గర అది హైలైట్ అవ్వట్లేదు గ్రీన్ కలర్, బట్ సక్సెస్ అవుతుంది కానీ క్యూస్ అంతా డిలీట్ అయిపోతుంది, అక్కడ 0 అవుతుంది. అండ్ ఇక్కడ డిఫాల్ట్ రూటర్ లో సక్సెస్ చూపించాలి కదా కౌంట్ గ్రేటర్ దాన్ 2 అయిన తర్వాత. అంటే నేను కంటెంట్ మోడిఫైయర్ పెట్టలేదు, జస్ట్ రూటర్ లో ఎండ్ పెట్టాను. అంటే ఇప్పుడు ఇక్కడ రావాలి కదా జనరల్ గా. అలా చేసిన ప్రాసెస్ తప్పేమో అని డౌట్ వచ్చింది. 2 రావట్లేదు అంటే ప్రతిసారి 1 వెళ్తుంది. దాని కింద చెక్ చేయండి, దాని కింద మెసేజ్ ఒకసారి చెక్ చేయండి. అసలు దీంట్లో రాలేదు అది రీట్రై. అంటే ఫస్ట్ మెసేజ్. ఓకే. రీట్రై ఎప్పుడు మళ్ళీ టైం చూపిస్తుంది నెక్స్ట్ రీట్రై అవ్వాలని. అంటే ఇప్పుడు కాదు ఒక డౌట్, ఇలా పెడుతున్నాం సరే, ఇది ఇక్కడ ఆగిపోతాయి మెసేజెస్, బట్ ఆ 3 మెసేజెస్ అనేది ప్రతిసారి 3 టైం, ఇప్పుడు గ్రేటర్ దాన్ 2 పెట్టాం అంటే మనకు ఆల్రెడీ అక్కడ సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు స్టోర్ అయిన మెసేజెస్ 2 or 3 టైమ్స్ స్టోర్ అయ్యాయి అనుకోండి, అవన్నీ అందులో స్టోర్ అయ్యి ఉంటే అవి ప్రతిదీ 2 times 3 times రీట్రై అవుతాయి. బేసిక్ మనం సక్సెస్ అయింది రిసీవర్ అనుకోండి. పెట్టాము, సో రిసీవర్ కి మనం ఎప్పుడు కండిషన్ పెట్టాము ఇన్నిసార్లే రీట్రై చేయమని, అది కంప్లీట్ గా రీట్రై చేసుకుంటూ వెళ్తుంది. ఇన్ కేస్ ఆ ఇంటర్ఫేస్ లో ఈమెయిల్ అలర్ట్ మెకానిజం ఉంటే ప్రతి ఇంటర్ఫేస్ కి, అంటే ప్రతి ఫీల్డ్ కి, ప్రతి రీట్రై కి మీకు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్డ్ అని వస్తున్నాయా. సో నార్మల్ గా అలా వర్క్ అవుతుంది. అంటే రీట్రై చేసినప్పుడు మళ్ళీ సర్వర్ ఇష్యూ ఉంటుంది, ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. మళ్ళీ రీట్రై చేసినప్పుడు సర్వర్ ఇష్యూ ఉంటుంది, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయ్యి ఈమెయిల్స్ వస్తాయి. సో అన్ని ఈమెయిల్స్ మనం బిజినెస్ పంపకూడదు, మన కండిషన్ రౌటింగ్ కండిషన్ ఈమెయిల్ కి పెట్టుకోవాలి. ఓకే, గ్రేటర్ దాన్ 2 ఉంటే ఈమెయిల్ పంపొద్దు, అక్కడతో ఎండ్ స్టెప్ కు పంపించేయండి అని, అంటే ఎర్రర్ ఎండ్కి పంపించేయండి. ఎర్రర్ ఎండ్కి పంపిస్తే స్టిల్ మనకి ఎర్రర్ ఉంటుంది, అది మళ్ళీ రీట్రై అవుతుంది. సో అప్పుడు ఎండ్ ప్లేస్ లో ఎర్రర్ ఎండ్ పెట్టుకోవాలంటారా?
ఇక్కడ మన పెట్టకూడదు. ఇచ్చిన మన రిక్వైర్మెంట్ లో ఇదే కండిషనే కదా మీరు చెప్పింది. అవును. అర్థం కాలేదు నాకు. సో ఇక్కడ రౌటింగ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ రిసీవర్ ఇంటర్ఫేస్ ఇష్యూ ఉంటే 2 రీట్రైస్ తర్వాత మీరు ఎంటైర్ ప్రాసెసింగ్ స్టాప్ చేసేస్తున్నారు. అవును. అంటే మీ మెసేజ్ ని క్యూ నుంచి డిలీట్ చేసేస్తున్నారు. అంటే బిజినెస్ ఇంపాక్టే కదా, వాళ్ళ సిస్టమ్ ఇష్యూ ఉంది బట్ మనం రీట్రై చేయాలి వాళ్ళ సిస్టమ్ అప్ అయ్యే వరకు, కానీ మీరు మధ్యలోనే ఆపేస్తున్నారు. సో మనం రౌటింగ్ కండిషన్ ఎప్పుడు మనం మెయిన్ ఇంటర్ఫేస్ కి పెట్టాం. సో ఇన్ కేస్ రిసీవర్ కి ప్రతిసారి బిజినెస్ కి ఈమెయిల్స్ వెళ్తాయి కంటిన్యూస్ గా, ఆ ఈమెయిల్స్ మనం రిస్ట్రిక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎస్ఐపి జేఎంఎస్ రీట్రేస్ అనేది మీ ఈమెయిల్ అడాప్టర్ ముందు ఈమెయిల్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో పెట్టుకుంటారు. ఓకే, ముందు ఇక్కడ అంటున్నారు. అక్కడ పెట్టుకొని ఈమెయిల్స్ ని కంట్రోల్ చేస్తారు, నాట్ ఓకే. ద యాక్చువల్ డేటా టు ద రిసీవర్. ఓకే. బట్ ఈ నెంబర్ ఆఫ్ అయితే 3-4 టైమ్స్ వెళ్ళడం అది ఓకే నాకిల్? అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 2-3 టైమ్స్ స్టోర్ అయిన క్యూస్ అన్ని వెళ్ళిపోతాయి కదా, అది రిసీవర్కి ఓకేనా అలా వెళ్తే? సేమ్ మెసేజ్. సేమ్ మెసేజ్ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళదు, ఒకటే మెసేజ్ రీట్రై అవుతుంది. అంటే ప్రతిసారి ఇప్పుడు కొత్త మెసేజ్ ఈ మెసేజ్ వెళ్ళి అంటే ఇక్కడ చూపించేది వేరే మెసేజ్, డిఫరెంట్ మెసేజ్ కాదా? డిఫరెంట్ మెసేజెస్, ఈచ్ మెసేజ్ ఇస్ డిఫరెంట్ మెసేజెస్. అంటే అది మళ్ళీ మనకి సక్సెస్ అయినప్పుడు ఈ అన్ని సపరేట్గా వెళ్తున్నాయి కదా. వెళ్ళిపోతాయి కదా, దట్స్ ద రిక్వైర్మెంట్, అదే కదా. ఇప్పుడు ఇష్యూ ఉంటే ఆ మెసేజెస్ అన్ని క్యూలో ఉంటాయి. అంటే నేను ఒకటే, అంటే నేను ఏమంటున్నాకి ఒకటే పేలోడ్ పంపిస్తున్నా. ఇప్పుడు నేను ఇది ఒక్కటే పంపిస్తున్నా, ఇది ఒకటే పంపిస్తున్నా. సో ఫస్ట్ వెళ్ళింది ఫెయిల్ అయిపోయింది, ఇందులో క్యూలో ఉంది, మళ్ళీ ఇంకొకసారి సేమ్ మెసేజ్ వెళ్తుంది, మళ్ళీ అది అంటే ఇంకొక మెసేజ్ లాగా. అలా చేయకూడదు, దట్స్ ఎ డూప్లికేట్ కదా. అదే డూప్లికేట్. అలా చేయకూడదు, వి షుడ్ నాట్ డిజైన్ లైక్ దట్. ఒక్క మెసేజే ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ ఉంటే మనం ఏం చేయాలి అంటే మనం సోర్స్ కి పంపాలి, మీన్ రిసీవర్ కి పంపాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇష్యూ ఉంటే ఆ మెసేజ్ ని మళ్ళీ మనం రీప్రాసెస్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇది మనకి డూప్లికేట్స్ హ్యాండిల్ చేసుకోవడానికి మనకి ప్యాలెట్ ఫంక్షన్ ఉంది, ఐడెంపోటెంట్ ప్రాసెస్ కాల్, అది ఎనేబుల్ చేయాలి. సో దట్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది, అది ఆల్రెడీ రిసీవర్కి వెళ్ళిందా లేదా చెక్ చేసుకుని అక్కడతో ప్రాసెసింగ్ స్టాప్ అయిపోతుంది. దిస్ ఈస్ అ బ్యాడ్ డిజైన్, ఇలా చేయకూడదు మనం. ఓకే, ఇది ప్రాసెస్ కాల్ కాకుండా ఐడెంపోటెంట్ పెట్టాలి, అప్పుడు సేమ్ మెసేజ్ ఇక్కడ డూప్లికేట్ ఫామ్ అవ్వకుండా రీట్రై అవుతూ ఉంటుంది. అండ్ మెయిల్ ఒక్కసారి మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలంటున్నారు ఎక్సెప్టెన్స్ ఆ ప్రాసెస్ లో. మీరు ఏం చేస్తున్నారంటే ఒక మెసేజ్ ని మల్టిపుల్ డూప్లికేట్స్ క్రియేట్ చేస్తారు, డూప్లికేట్స్. అలా చేయకూడదు. ఓకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐడెంపోటెంట్ ప్రాసెస్ కాల్ పెట్టాలి, ప్లస్ ఇక్కడ రూటర్ బదులు మీరు ఇక్కడ పెట్టమంటున్నారు రూటర్ ఎక్సెప్షన్స్ ఆ ప్రాసెస్ లో. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది కదా అఖిల హెడర్ జేఎంఎస్ రీట్రై వస్తుంది. అలో చేసుకోవాలి మనం. ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది 2 వచ్చి ఉంటుందా, ఇది ఎన్నిసార్లు అయినా దీనికే వెళ్ళిపోతుంది ప్రతి అసలు 1 వస్తుంది. సరే, అసలు హెడర్ రావట్లేదు అఖిల్. 1 ఉన్నప్పుడు మాత్రమే హెడర్ వస్తుంది. ప్రాసెసింగ్ లో ఉంది కదా, ఫస్ట్ ప్రాసెసింగ్ లో ఉంది అంటే మళ్ళీ ప్రాసెస్ అవుతుంది ఇది. సో మీరు డిజైన్ మార్చండి, ఒకసారి డిజైన్ మార్చి మళ్ళీ ట్రై చేయండి. డిజైన్ ఐడెంపోటెంట్ ప్రాసెస్ కాల్ పెట్టి ట్రై చేయమంటున్నారు. బేసిక్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే సోర్స్ నుంచి టార్గెట్ పంపించేటప్పుడు ఏమైనా ఇష్యూ వస్తే ఆ మెసేజ్ ని స్టోర్ చేసుకోవాలి, అదే మెసేజ్ ని రీప్రాసెస్ చేయాలి. మళ్ళీ పంపించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ అక్కడ ఒక మెసేజ్ ఉంటుంది, మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నారు, అలా చేయకూడదు. సో అది ఐటమ్ పొటెంట్ తో చేయొచ్చు, ఐటమ్ పొటెంట్ లేకుండా కూడా చేయొచ్చు. ఒకసారి ఆలోచించండి, నేను ఒకసారి చూస్తాను. ఓకే, ఐడెంపోటెంట్ లేకుండా కూడా చేయొచ్చు అంటున్నారా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్స్ జేఎంఎస్ నుంచి తీసుకొని అక్కడ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లేదు అనుకోండి, దాని అర్థం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఉంటేనే కదా మీకు జేఎంఎస్ పంపించేది. ఈ ప్రాసెస్ డైరెక్ట్ కి వేరే ఇంటర్ఫేస్ డిజైన్ చేసుకొని అక్కడ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో జేఎంఎస్ పెట్టుకోకుండా ఉంటే ఎర్రర్ వస్తుంది, జేఎంఎస్ లో అంతే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, లేదు సింపుల్ గా ఉన్న ఇంటర్ఫేస్ నేను హ్యాండిల్ చేసుకోనంటే ఐడెంపోటెంట్ తో చెక్ చేసుకోండి.
ఓకే. 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 స్క్రీన్ షేర్ చేస్తా. Okay. So today we'll see about SAP PIPO. అసలు PIPO అప్లికేషన్ ఎలా ఉంటుంది, PIPO అంటే ఏంటి, అండ్ PIPO మైగ్రేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు చూద్దాం. బేసిక్గా SAP PIPO అంటే ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్. ఓకే. సో మనం అంతా సిపిఐ మీద వెళ్తాం, బట్ చాలా మంది ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లైక్ 6 years 5 years ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే లైక్ 1 year 6 months ఇలా పిఐపిఓ మీద చేసామని చెప్పుకోవచ్చు. లేదు అంటే కొన్ని కేసెస్లో పిఐపిఓ ఐడియా ఉందని అడుగుతారు. సో మనం పని చేయము, వీ కాంట్ ఏబుల్ టు వర్క్, బట్ అట్లీస్ట్ మీకు నాలెడ్జ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో బేసిక్గా ఎస్ఏపి పిఐపిఓ ఇస్ అన్ ఆన్ ప్రిమైజ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఆన్ ప్రిమైజ్ టూల్. ఓకే. సో మన సిపిఐ నుంచి ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ కనెక్ట్ అవ్వాలంటే వాట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు డూ? క్లౌడ్ కనెక్టర్. సో వీ నీడ్ టు యూస్ క్లౌడ్ కనెక్టర్. ఇక్కడ మనం క్లౌడ్ కనెక్టర్ యూస్ చేస్తాం. నాట్ ఓన్లీ ద పిఐపిఓ, ఎనీ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్, లెట్స్ సే ఈసీసీ సిస్టమ్, పిఐపిఓ సిస్టమ్, ఎనీ ఎస్ఎఫ్టిపి ఆన్ ప్రిమైజెస్ ఉన్నాం. సో ఎనీ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్, ఎనీ సిస్టమ్కి మన సిపిఐ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు యూస్ క్లౌడ్ కనెక్టర్. డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేరు. క్లౌడ్ కనెక్టర్ విల్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఇట్ ఈస్ ఎ టనెల్ అనమాట. సో ఇట్స్ అండ్ వే, ఇట్స్ ఒక మనకి అడాప్టర్స్ ఎలాగో క్లౌడ్ కనెక్టర్ ఒక అడాప్టర్ టు కనెక్ట్ టు ద ఆన్ ప్రిమైజ్ సిస్టమ్. సో ఎస్ఏపి పిఐపిఓలో బేసిక్గా ఇప్పుడు 2029తో ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఆగిపోతుంది. కంప్లీట్గా ఎవరైతే పిఐపిఓ మీద చేస్తున్నారో దే నీడ్ టు మైగ్రేట్ టు సిపిఐ. వాళ్ళు సిపిఐ మీద పనిచేయాలి, సిపిఐకి మైగ్రేట్ చేసుకోవాలి. సో కాబట్టి పిఐపిఓ నాలెడ్జ్ ఉన్న వాళ్ళంతా సిపిఐకి మైగ్రేట్ అవుతారు. సో రేపు మీకు వచ్చే ప్రాజెక్ట్స్ కూడా మోస్ట్ ప్రాజెక్ట్స్ మైగ్రేషన్ రావచ్చు. అంటే పిఐపిఓలో ఉన్న ఇంటర్ఫేసెస్ని మనం సిపిఐకి మైగ్రేట్ చేయాల్సి వస్తుంది. సో దీంతో పాటు కొంతమంది పిఐపిఓ మీద సపోర్ట్ చేసామని చెప్తారు, సపోర్ట్ ప్రాజెక్ట్లో చేశానని చెప్తారు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అసలు పిఐపిఓ అంటే ఏంటి, పిఐపిఓ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, సో ఎలా మోనిటర్ చేస్తాం అనేది ఫస్ట్ చూద్దాం. మోనిటరింగ్ పిఐపిఓ సిస్టమ్స్. ఓకే. సో సపోర్ట్ ప్రాజెక్ట్లో చేశాను, సపోర్ట్ ప్రాజెక్ట్లో చేశాను. ఓకే, 1 second, have a sip of water and I'll come back. సో పిఐపిఓ మీద చేశాను, సపోర్ట్ ప్రాజెక్ట్ మీద చేశాను అంటారు. సో బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్ అది సిపిఐ సపోర్ట్ ప్రాజెక్ట్ అయినా పిఐపిఓ సపోర్ట్ ప్రాజెక్ట్ అయినా ప్రొడక్షన్లో ఉన్న ఇంటర్ఫేసెస్ని మనం మానిటర్ చేస్తాం. పిఐపిఓలో బేసిక్గా 2 types ఆఫ్ మానిటరింగ్ మనం చేస్తాం. ఒకటి మెసేజ్ మానిటరింగ్, ఇంకోటి ఛానల్ మానిటరింగ్. సో ఈ రెండే మనం చేసేదన్నమాట. ఎన్ని మెసేజెస్ ఫెయిల్ అయ్యాయి. ఓకే. తర్వాత ఛానల్ మానిటరింగ్ అంటే అడాప్టర్స్ని మనం అక్కడ ఛానల్స్ అంటాం అనమాట. సో ఏమేం ఛానల్స్ ఎర్రర్లో ఉన్నాయి అనేది చెక్ చేసుకొని, ఎందుకు ఎర్రర్లు ఉన్నాయి చెక్ చేసుకొని ఆ పర్టికులర్ టీమ్కి ఆ పర్టికులర్ పర్సన్కి మనం రిపోర్ట్ చేస్తాం అనమాట. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే అంతే, మనం ఏం డెవలప్ చేయం. అడాప్టర్సా లేకపోతే ఐఫ్లోసా? ఛానల్స్ అంటే మనకి ఇక్కడ ఏముంటుందంటే, సో మనకి ఐఫ్లో అన్నట్టు ఇక్కడ మనం ఐకోస్ అంటాం. పిఐపిలో ఇంటిగ్రేటెడ్ కాన్ఫిగరేషన్ ఐకోస్ అంటాం. ఐకోలో సెండర్ అడాప్టర్ ఉంటుంది, దానికి ఒక ఛానల్ క్రియేట్ చేస్తాం.
రిసీవర్ అడాప్టర్ అంటే రిసీవర్ పంపించడానికి రిసీవర్ అడాప్టర్ ఉంటుంది. రిసీవర్ అడాప్టర్కి ఒక ఛానల్ క్రియేట్ చేస్తాం. ఈ సోర్స్ నుంచి అంటే ఈ సెండర్ అడాప్టర్ నుంచి రిసీవర్ అడాప్టర్కి ఛానల్స్ ఉంటుంది. సెండర్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకుంటాం ఎస్ఎఫ్టిపి అని, దానికి ఒక ఛానల్ నేమ్ ఇస్తాం. సో రిసీవర్ అడాప్టర్ లెట్స్ ఐడాక్, దానికి ఒక ఛానల్ నేమ్ ఇస్తాం. సో ఈ రెండింటిని మనం మానిటర్ చేస్తూ ఉంటాం. ఎన్ని ఉంటే అన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ఈ అడాప్టర్ నుంచి ఈ అడాప్టర్కి మనకు మెసేజ్ ప్రాసెస్ అయ్యే దాని మెసేజెస్ని మెసేజ్ మానిటరింగ్ అంటాం. సో ఎన్ని మెసేజెస్ ఫెయిల్ అయ్యాయి, ఎన్ని ఛానల్స్ ఎర్రర్లు ఉన్నాయి అనేది మనం పిఐపిఓ సపోర్ట్లో చూస్తాం అనమాట. సపోర్ట్ మానిటరింగ్ అంటే అంతే. సో లెట్ మీ షో యూ ద పిఐపిఓ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ 7.5, దిస్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ అనమాట. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ అఖిల్. ఓకే, దిస్ ఈస్ ద పిఐ 7.5 లేటెస్ట్ వర్షన్. 7.1, 7.3, 7.31, 7.5 ఇలా మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్. దీని తర్వాత ఏ వర్షన్ లేదు. సో దిస్ ఈస్ ద హోమ్ పేజ్. మన సిపిఐలో డిస్కవర్, డిజైన్, మానిటర్ ఎలా అయితే చూస్తామో దిస్ ఈస్ ద హోమ్ పేజ్ ఆఫ్ పిఐపిఓ అనమాట. సో ఫస్ట్ ఇది ఈఎస్ఆర్, నెక్స్ట్ ఇది ఐడి, నెక్స్ట్ ఇది ఎస్ఎల్డి అండ్ కాన్ఫిగరేషన్. సో ఒక ఇంటర్ఫేస్ మనం డెవలప్ చేయాలి అంటే ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ ని మనం హ్యాండిల్ చేయాలి. అదే సిపిఐలో మీరు సింగిల్ స్క్రీన్ మీద చేస్తున్నారు, కానీ పిఐపిఓలో ఏంటంటే ఫస్ట్ ఎస్ఎల్డిలో కాన్ఫిగర్ చేస్తారు. ఎస్ఎల్డిలో అసలు బిజినెస్ సిస్టమ్స్ అంటే ఏంటి, టెక్నికల్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిస్ వాళ్ళు, మనకి యాక్సెస్ ఉండదు. ఇదంతా లైక్ ఏ కాక్పిట్ లాగా అనమాట, బేసిస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ ఈఎస్ఆర్ అనమాట. ఓకే, ఇఫ్ ఐ ట్రై టు if I try to open the ESR అంటే ఎంటర్ప్రైజ్ సర్వీస్ బిల్డర్. ఓకే, దీన్ని మనం ఎంటర్ప్రైజ్ సర్వీస్ రిపోజిటరీ అంటాం. సో ఇక్కడ మనం మ్యాపింగ్ పార్ట్ బిల్డ్ చేస్తాం, ఇక్కడ మనం అడాప్టర్ పార్ట్ బిల్డ్ చేస్తాం అనమాట. సో ఈ రెండింటిని మనం బిల్డ్ చేసి ఆ మెసేజెస్ ప్రాసెస్ అవుతున్నాయా లేవా అని కాన్ఫిగరేషన్ అండ్ మానిటరింగ్ లో చెక్ చేస్తాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజ్ అనమాట. సో దిస్ ఈస్ ఫర్ మ్యాపింగ్ పార్ట్. సో మ్యాపింగ్ పార్ట్ ఇన్ ద సెన్స్, మ్యాపింగ్ పార్ట్ లో ఈఎస్ఆర్ లో మనం చేసేది ఏంటి అంటే, ఇవన్నీ మీకు అవసరం లేదు, బట్ ఆయన హై లెవెల్ ఐఎమ్ సేయింగ్, ఈఎస్ఆర్ లో మనం ఫస్ట్ డేటా టైప్ క్రియేట్ చేస్తాం. అంటే స్ట్రక్చర్ అనమాట. సోర్స్ స్ట్రక్చర్ ఏంటి, టార్గెట్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఒక డేటా టైప్ క్రియేట్ చేస్తాం, డేటా టైప్. సో బేస్డ్ ఆన్ దిస్ డేటా టైప్ మనం ఒక మెసేజ్ టైప్ క్రియేట్ చేస్తాం. ఎంటీ అంటే మెసేజ్ టైప్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసామో అది సెలెక్ట్ చేసుకుంటాం. జస్ట్ మెసేజ్ టైప్ ఒకటి క్రియేట్ చేసి జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ సర్వీస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసామో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది లైక్ ఏ హైరార్కీ అనమాట. ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో మెసేజ్ టైప్ క్రియేట్ చేసి ఇంతకుముందు సెలెక్ట్ చేసింది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సర్వీస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం, మెసేజ్ టైప్ సెలెక్ట్ చేస్తాం, తర్వాత మెసేజ్ మ్యాపింగ్, తర్వాత ఆపరేషన్ మ్యాపింగ్. సో ఇవన్నీ based on the data type we will create a message type, based on the message type we will create a service interface, based on the service interface we will create a message mapping, based on the message mapping we will create an operation mapping. ఇదంతా ఒక హైరార్కీ అన్నమాట. ఇవన్నీ మనం దేంట్లో చేస్తాం, ఈఎస్ఆర్ అంటే స్ట్రక్చర్స్ ని డిఫైన్ చేస్తాం. సోర్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి, రిసీవర్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మెసేజ్ మ్యాపింగ్ ఏంటి, దాని రూల్స్ ఏంటి, మొత్తం లాజిక్ ఏంటి అనేది ఈఎస్ఆర్ లో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఐడిలో ఏం చేస్తామంటే, ఐడిలో అంటే ఇంటిగ్రేషన్ బిల్డర్, ఇక్కడ ఐకో క్రియేట్ చేస్తాం, ఇంటిగ్రేటెడ్ కాన్ఫిగరేషన్. సెండర్ అడాప్టర్ అంటే ఏంటి, సో సెండర్ ఛానల్ ఏంటి, ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, రిసీవర్ ఏంటి, ఇక్కడ మనం రిసీవర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే మెసేజ్ మ్యాపింగ్ మనం క్రియేట్ చేసామో ఆ మెసేజ్ మ్యాపింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఈచ్ దానికి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు అవసరం లేదు, బట్ మీకు కావాల్సింది ఓన్లీ సపోర్ట్ ప్రాజెక్టే. మీరు డెవలప్మెంట్ చేసామని చెప్పరు, ఓన్లీ సపోర్ట్ చేసామని చెప్తారు. ఇన్ కేస్ వాళ్ళు కాంపోనెంట్స్ అడిగితే యూ హ్యావ్ ఎస్ఎల్డి సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ వేర్ విల్ క్రియేట్ ఏ బిజినెస్ సిస్టమ్స్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ యాక్సెస్, బేస్ సిస్టమ్ విల్ క్రియేట్ దిస్ వన్. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ రిపోజిటరీ
where we will create and mapping objects like data type, message type, service interface, message mapping, operation mapping. Okay, let me go here. This is the ESR అనమాట. Okay, so ఇక్కడ first of all, if I take any of the ఇవన్నీ నేమ్ స్పేసెస్, మనకి ప్యాకేజెస్ అలాను ఇక్కడ మనకి నేమ్ స్పేసెస్ ఉంటాయి. ఈచ్ నేమ్ స్పేస్ ఒక ప్యాకేజ్ లాగా అనమాట. సో అభిషేక్ ట్రైనింగ్ అంటారు, చూద్దాం. సో ఇక్కడ చూస్తే డేటా టైప్, మెసేజ్ టైప్, సర్వీస్ ఇంటర్ఫేస్, మెసేజ్ మ్యాపింగ్, ఆపరేషన్ మ్యాపింగ్. అంటే మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని దానికి ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకొని మన ఇంటర్ఫేసెస్ అన్ని డిఫైన్ చేస్తాం. ఇక్కడ చూస్తే డేటా టైప్ DT_sender ఓకే. ఐ ఓపెన్ హియర్. డోంట్ కన్ఫ్యూజ్, ఇదంతా మీకు అవసరం లేదు, ఎవరు చెప్పరు కూడా ట్రైనింగ్ లో. PIPO సిస్టమ్ ఓపెన్ చేసి ఏ సిపిఐ ట్రైనర్ మీకు చూపిరు. కానీ మీకు ఒక మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో కానీ ఆ ప్రాజెక్ట్ లో పడితే PIPO సిస్టమ్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కాబట్టి ఐఎమ్ ఓపెనింగ్ దిస్ PIPO సిస్టమ్. సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద సోర్స్ స్ట్రక్చర్. సో అలా ఫస్ట్ మనం డేటా టైప్ క్రియేట్ చేసుకుంటాం. అలాగే రిసీవర్ కూడా ఒక డేటా టైప్ క్రియేట్ చేసుకుంటాం. అంటే రిసీవర్ స్ట్రక్చర్ ఏంటి, టార్గెట్ స్ట్రక్చర్ ఏంటనే మనం ఒక డేటా టైప్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, జస్ట్ ఇక్కడికి వెళ్ళి సో వేర్ ఇట్ ఈస్. ఓకే, డేటా టైప్కి వెళ్ళి న్యూ అని ఉంటుంది, ఇక్కడ న్యూ కొట్టేసి DT_sender ఇలా మనం ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని క్రియేట్. ఓకే, సో ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ ఇన్సెట్ సబ్ ఎలిమెంట్. సో సబ్ ఎలిమెంట్ ఏంటి, ఓకే లెట్స్ సే ఎంప్లాయీ. ఓకే, నెక్స్ట్ ఇన్సెట్ సబ్ ఎలిమెంట్, ఇన్సెట్ సబ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ నేమ్ అంతా మనం ఇక్కడ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్సెట్ ఎలిమెంట్ దాని కింద ఎంప్లాయీ ఐడి. సో దాని అకరెన్స్ కూడా మనం ఇక్కడే మెయింటైన్ చేసుకోవచ్చు. అకరెన్స్ బై డిఫాల్ట్ గా మినిమం అకరెన్స్ 1, మాక్సిమం అకరెన్స్ 1 ఉంటుంది. మనం సిపిఐలో ఏం చేస్తాం, రిఫరెన్సెస్ లోకి వెళ్ళి ఆ XST ఓపెన్ చేసుకొని మనం అక్కడ డిఫైన్ చేసుకుంటాం. కానీ అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గో టు ద ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ మినిమం అకరెన్స్ ఏం కావాలి, లెట్స్ సే క్లియర్ 0 అంటే ఇట్స్ ఎన్ ఆప్షనల్ పెట్టుకోవాలి. అండ్ అన్బౌండెడ్ విచ్ ఇస్ ఏ స్టార్ అనమాట. అన్బౌండెడ్ అంటే స్టార్. ఆటోమేటిక్ గా ఈ రికార్డు ఎన్నిసార్లు అయినా పాపులేట్ అవ్వచ్చు. ఇలా మనం ఒక డేటా టైప్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇలా ఆల్రెడీ 2 డేటా టైప్స్ క్రియేట్ అయినాయి. నెక్స్ట్ మెసేజ్ టైప్ క్రియేట్ చేసుకుంటారు. మెసేజ్ టైప్ లో వాళ్ళు ఏం చేయరు, మళ్ళీ జస్ట్ న్యూ అని పెట్టేసి మెసేజ్ టైప్ క్రియేట్ చేసుకొని ఏదైతే డేటా టైప్ ఇందా క్రియేట్ చేశారో ఆ డేటా టైప్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సో లెట్ మీ ఎడిట్, ఇది ఎవరిదో పాపం. ఓకే ఓకే, ఇక్కడ ఫస్ట్ మెసేజ్ టైప్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఇందాక ఏదైతే మనం డేటా టైప్ క్రియేట్ చేసామో జస్ట్ డ్రాగ్ చేసి ఈ డేటా టైప్ యూజర్ లో సెలెక్ట్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ ద డేటా టైప్ వీ విల్ క్రియేట్ ఏ మెసేజ్ టైప్. బేస్డ్ ఆన్ ద మెసేజ్ టైప్ వీ విల్ క్రియేట్ ఏ సర్వీస్ ఇంటర్ఫేస్, బోత్ సెండర్ కి రిసీవర్ కి. సో సర్వీస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ టైప్ క్రియేట్ చేసామో ఇంతకు ముందు ఆ మెసేజ్ టైప్ ని డ్రాగ్ చేస్తాం. అలాగే మెసేజ్ మ్యాపింగ్, సో మెసేజ్ మ్యాపింగ్ ఒకటే ఉంటుంది. మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేస్తాం. మెసేజ్ మ్యాపింగ్ లో ఏదైతే మనం సర్వీస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసామో ఆ సర్వీస్ ఇంటర్ఫేస్ ఇక్కడ డ్రాగ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సర్వీస్ ఇంటర్ఫేస్, దిస్ ఇస్ ద సర్వీస్ ఇంటర్ఫేస్. ఇక్కడ నుంచి మనం మ్యాపింగ్ రాసుకుంటాం అనమాట. సో ఇలా ఎడిట్ తీసుకొని మనం సిపిఐలో అయితే ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలానే చేస్తాం. సో మ్యాపింగ్, సో ఓకే జస్ట్ మనం డ్రాగ్ చేస్తాం, ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తాం, ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి నోడ్ ఫంక్షన్స్ ఉంటాయి. సేమ్ మీరు సిపిఐలో ఏదైతే చూసారో నోడ్ ఫంక్షన్స్, సో రిమూవ్ కాంటెక్స్ట్, కొలాప్స్ కాంటెక్స్ట్, రీప్లేస్ వాల్యూ, స్ప్లిట్ బై వాల్యూ, యూజ్ వన్ యాజ్ మెనీ, సార్ట్ బై కీ, మ్యాప్ విత్ డిఫాల్ట్, అలాగే కన్వర్షన్స్, టెక్స్ట్, బులియన్, అర్థమెటిక్. మనకి అక్కడ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ UDFs అంటాం అనమాట, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సో ఇక్కడ జావా వాడతారు, జావా స్క్రిప్ట్ వాడతారు. ఇలా మనం మ్యాపింగ్ చేసుకుంటాం. మ్యాపింగ్ టెస్ట్ చేయాలంటే పక్కనే టెస్ట్ ఆప్షన్ ఉంటుంది. టెస్ట్ లోకి వెళ్ళి మీ పేలోడ్ ని ఇక్కడ ఇస్తారు. సో కాపీ చేసుకుంటారు, యూ విల్ పేస్ట్ ద పేలోడ్ హియర్
ఇక్కడ మీకు టెస్ట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. స్టార్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆటోమేటిక్గా మీరు టెస్ట్ చేసుకుంటారు. నేను తప్పు పేలోడ్ ఇచ్చా కాబట్టి వర్క్ అవ్వదు. నార్మల్గా మీరు ప్రాపర్ పేలోడ్ ఇచ్చి టెస్ట్ చేస్తే మీ రిజల్ట్ ఇక్కడ వస్తుంది. ఇలా మనం టెస్ట్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ ద మెసేజ్ మ్యాపింగ్ వీ విల్ క్రియేట్ అన్ ఆపరేషన్ మ్యాపింగ్ అనమాట. ఇలా సో ఆపరేషన్ మ్యాపింగ్ ఆల్రెడీ మనం మెసేజ్ మ్యాపింగ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది మనం పెట్టుకుంటాం. ఇలా మనకి మ్యాపింగ్ రిలేటెడ్ పార్ట్ అంతా ఈఎస్ఆర్లో చేసుకుంటాం అనమాట. సో వీ విల్ బి డిఫైనింగ్ ఇన్ ఈఎస్ఆర్. వేర్ యాజ్ ఐడిలో సో ఏ ఛానల్ నుంచి వాట్ ఈస్ ద సెండర్ అడాప్టర్, వాట్ ఈస్ ద రిసీవర్ అడాప్టర్, సో అన్ని మనం ఐడిలో చేస్తాం అనమాట. సో లెట్ మీ ఓపెన్ ద ఐడి యాజ్ వెల్. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ ట్రైనింగ్ అండి. మీకు ఒక ఐడియా కోసం పిఏపిఓ సిస్టమ్ ఎలా ఉంటుందో చూపించడం కోసం చూపిస్తున్నా. డోంట్ థింక్ నాకు ఏం రావట్లేదో ఏం అర్థం అవ్వట్లేదు అని. మీకు అర్థం అవ్వాల్సిన అవసరమే లేదు. బికాస్ యు ఆర్ సిపిఐ కన్సల్టెంట్, నాట్ పిఏపిఓ కన్సల్టెంట్. కానీ రేపు ఎప్పుడైనా మీకు మైగ్రేషన్ ప్రాజెక్ట్ వస్తే అసలు ఐడి అంటే ఏంటి, ఈఎస్ఆర్ అంటే ఏంటి తెలియాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ కాన్ఫిగరేషన్స్ అని ఉంటాయి అనమాట. సో ఇంటిగ్రేటెడ్ కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళి మనం ఒక ఇంటిగ్రేటెడ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్. సో సెండర్ కాంపోనెంట్ ఏంటి, ఆల్రెడీ కాంపోనెంట్ సెలెక్ట్ చేస్తే కాంపోనెంట్. సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. సో కమ్యూనికేషన్ కాంపోనెంట్. సో let me create. So let me open any of the existing one. ఓకే, సో ఇలా మనం ఇంటిగ్రేటెడ్ కాన్ఫిగరేషన్ కాపీ చేసుకొని మనం ఏదైతే నేమ్ స్పేస్ అక్కడ క్రియేట్ చేసామో మనం ఈఎస్ఆర్లో అది కాల్ చేసుకుంటాం. అండ్ ఒక ఇంటర్ఫేస్ నేమ్ క్రియేట్ చేసుకుంటాం, ఎస్ఐ అని, కమ్యూనికేషన్ కాంపోనెంట్. సో ఇలా మనం ఒక ఐకోన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఒక ఛానల్, దిస్ ఈస్ ద కమ్యూనికేషన్ ఛానల్ అని ఉంది చూడండి. ఇక్కడ సెంటర్ ఛానల్ క్రియేట్ చేస్తాం. సో CC_, సంథింగ్ ఏ సిస్టమ్ ఏం పంపిస్తున్నారో ఆ డేటా బట్టి ఒక ఛానల్ క్రియేట్ చేస్తాం. అడాప్టర్, ఏ అడాప్టర్ ఇక్కడ, ఫైల్ అడాప్టర్. So if I open this one, okay, I don't know, I can't able to open. Open outlet. Okay, normal ga. Okay, 1 second. I should click on this one. Okay, ఇలా మనం ఫైల్ అడాప్టర్, ఏ సోర్స్ డైరెక్టరీ ఏంటి, ఆ ఫైల్ నేమ్ ఏంటి, ఇదంతా మనం సో సేమ్ కాన్ఫిగరేషన్ అనమాట. సో లెట్స్ సే FTP. సో సోర్స్ డైరెక్టరీ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి, సర్వర్ ఏంటి, పోర్ట్ ఏంటి, సో తర్వాత ఇవన్నీ ప్రాసెసింగ్లోకి వెళ్తే సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్, తర్వాత ఎంత టైంకి పోల్ అవ్వాలి. సిపిఐలో మీరు ఎలా అయితే చూస్తున్నారో సిపిఐ ఇస్ నథింగ్ బట్ ఏ ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ పిఐపిఓ. సిపిఐలో చూసే ప్రతిదీ మీరు పిఐపిఓలో ఉంటుందన్నమాట. సో ఇలా మనం డేటా అనేది కాన్ఫిగర్ చేసుకుంటాం పిఐపిఓలో. ఇలా అడాప్టర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఇది సెండర్ అడాప్టర్. నెక్స్ట్ రిసీవర్కి వచ్చేసరికి రిసీవర్ ఛానల్ ఏంటి అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం కావాలంటే కండిషన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. మనం రౌటింగ్ కండిషన్స్ మెయింటైన్ చేసుకొని ఏ రిసీవర్కి పంపాలి అనేది ఎలా డిఫైన్ చేసుకుంటామో దట్ వీ విల్ డిఫైన్ ఇన్ ద ఐకో పార్ట్ అనమాట. మనం పిఐపిఓలో ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ అండ్ ఆపరేషన్, నాట్ ఈక్వల్ టు ఆపరేషన్, ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకొని ఎన్ని రిసీవర్స్కి వెళ్ళాలి అన్ని రిసీవర్స్ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం. సో ఆ రిసీవర్ ఛానల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాని కండిషన్ పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే ఆ కండిషన్ మ్యాచ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ రిసీవర్ వరకు వెళ్తుంది. తర్వాత రిసీవర్ ఇంటర్ఫేస్లో ఏదైతే మనం మ్యాపింగ్ క్రియేట్ చేసుకున్నామో ఆ మ్యాపింగ్ అంటే సోర్స్ నుంచి ఒక సెండర్ అడాప్టర్ నుంచి డేటా వస్తుంది, రిసీవర్ వ్యాలిడేట్ అవుతుంది. ఆ రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఆ యొక్క మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అవుట్బౌండ్ ప్రాసెసింగ్కి వెళ్తుంది. అవుట్బౌండ్ ప్రాసెసింగ్ విల్ హ్యావ్ ద రిసీవర్ అడాప్టర్. ఏ అడాప్టర్కి వెళ్ళాలి అనేది అవుట్బౌండ్ ప్రాసెసింగ్లో ఉంటుంది. ఇలా మనం ఈఎస్ఆర్ పార్ట్లో మ్యాపింగ్ అంతా డిఫైన్ చేసుకొని ఐడి పార్ట్లో అడాప్టర్ లెవెల్ కాన్ఫిగరేషన్ చేసుకొని ఒక ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేస్తాం. ఒక ఇంటర్ఫేస్ మీరు పిఐపిఓలో డెవలప్ చేశారంటే ఆల్ అదర్ ఇంటర్ఫేసెస్ విల్ బి ద సేమ్. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. డేటా టైప్ క్రియేట్ చేయాలి, మెసేజ్ టైప్ క్రియేట్ చేయాలి, సర్వీస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి, మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేయాలి, ఆపరేషన్ మ్యాపింగ్ క్రియేట్ చేయాలి. అగైన్ ఐడికి వచ్చి అంటే నేను ఎలా పడితే అలా చేస్తానంటానికి లేదు. మన సిపిఐ లాగా నేను గ్రూవీ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఇంటర్ఫేస్ అంతా డెవలప్ చేస్తాను, లేదు నేను మెసేజ్ మ్యాపింగ్ బదులు స్ప్లిటర్ యూజ్ చేస్తాను,
లేదు ఫిల్టర్కి బదులు రౌటర్ యూస్ చేస్తాను. యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. కానీ పిఐపిఓలో అలా కాదు. ఎవర్ వర్కింగ్ ఆన్ పిఐపిఓ దే నీడ్ టు ఫాలో ద సేమ్ ప్రాసెస్ అనమాట. సో దిస్ ఈస్ హౌ ద ల్యాండ్స్కేప్ విల్ బీ ఇన్ ద పిఐపిఓ. ఓకే, సో let me minimize this one. If I go to the home page again, ESR అంటే ఏంటో చూసాం, ఐడి అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అండ్ మానిటరింగ్. కాన్ఫిగరేషన్ అండ్ మానిటరింగ్ లోకి వచ్చేస్తే దిస్ ఈస్ వాట్ యూనిట్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్. సపోర్ట్ ప్రాజెక్ట్ పెడతారు. వాళ్ళు సపోర్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తారు అంటే ఎవ్రీడే వాళ్ళ ఆఫీస్కి వచ్చి సిస్టమ్ ఎదురు పెట్టుకొని దే విల్ లాగ్ ఇన్ టు ద పిఐపిఓ సిస్టమ్. వాళ్ళకి దీంట్లో ఏమవుతుందో వాళ్ళకి తెలీదు, దీంట్లో ఏం చేస్తున్నారో వాళ్ళకి అవసరం లేదు. సో దే మెయిన్లీ ఫోకస్ ఆన్ కాన్ఫిగరేషన్ అండ్ మానిటరింగ్. ఎవ్రీ 2 అవర్స్కి వస్తారు, లాగిన్ అవుతారు, ఒకసారి చెక్ చేసుకుంటారు, 2 గంటల ఆఫీస్ అంతా తిరిగేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. దట్ ఈస్ వాట్ సపోర్ట్ ప్రాజెక్ట్ విల్ డూ. సో దే విల్ మానిటర్ ఓన్లీ ద సిస్టమ్స్. దే విల్ నాట్ నో అబౌట్ ఎనీథింగ్ అబౌట్ డెవలప్మెంట్స్. ఎలా డెవలప్ చేశారు ఏంటి అనేది వాళ్ళకి అవసరం లేదు. సో ఎన్ని మెసేజెస్ ఫెయిల్ అయినాయి, ఎన్ని మెసేజెస్ సక్సెస్ అవుతున్నాయి, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా మన సిస్టంలో, ఏమన్నా ఫెయిల్ అవుతున్నాయా, అబ్నార్మల్గా ఏమైనా ఉందా. సో సపోర్ట్ ప్రాజెక్ట్ ఈస్ నథింగ్ బట్ ద సపోర్ట్ టీమ్ ఈస్ నథింగ్ బట్ ద ఓనర్ ఆఫ్ ద ప్రొడక్షన్ సిస్టమ్. ఈ ప్రొడక్షన్ సిస్టమ్కి వాళ్ళు ఓనర్ అనమాట. ఏమన్నా జరిగితే దే ఆర్ ద రెస్పాన్సిబుల్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీడే ఆఫీస్కి వచ్చి దే విల్ లాగ్ ఇన్ టు ద కాన్ఫిగరేషన్ అండ్ మానిటరింగ్ వెళ్తారు. ఇక్కడ మీకు అడాప్టర్ ఇంజన్ అని ఉంటుంది. ఓకే, మానిటరింగ్ లోకి వెళ్తే అడాప్టర్ ఇంజన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు మెసేజ్ మానిటర్ అని ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మెసేజ్ మానిటర్ మీద క్లిక్ చేసి ఎవ్రీ 2 అవర్స్కి దీంట్లో ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉన్నాయా లేవా చెక్ చేస్తారనమాట. సో లెట్ మీ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, మీన్ వైల్ ఓకే ఓపెన్ అయింది. సో ఇక్కడ వాళ్ళు టైం సెలెక్ట్ చేసుకుంటారు, ఏ టైంతో వాళ్ళు మానిటర్ చేయాలని. సో ఎవ్రీ 1 అవర్కి మానిటర్ చేసుకోవచ్చు, లేదంటే వీక్లీ మానిటర్ చేసుకోవచ్చు, మంత్లీ మానిటర్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. లెట్ మీ పుట్ 2026 గో. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద మెసేజెస్. సెండర్ కాంపోనెంట్ అంటే ఏంటి, రిసీవర్ కాంపోనెంట్ ఏంటి, ఏ ఇంటర్ఫేస్. మనం ఎంపీఎల్ లాగ్స్ లో మెసేజ్ ఐడి కోరిలేషన్ ఐడి అయితే ఎలా చూస్తామో సేమ్ వే ఇక్కడ బై డిఫాల్ట్ గా సెండర్ కాంపోనెంట్, రిసీవర్ కాంపోనెంట్, ఇంటర్ఫేస్ నేమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇన్ని మెసేజెస్ షెడ్యూల్లో ఉన్నాయి అంటే ఏదో ఇష్యూ వల్ల షెడ్యూల్లోకి వెళ్ళింది అంటే ప్రాసెసింగ్ లో ఉన్నాయి. సో ఇట్స్ ప్రాసెసింగ్ లో ఉన్నాయి. సక్సెస్ అంటే సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయినాయి, ఎర్రర్ లో అంటే ఇన్ని మెసేజెస్ ఫెయిల్ అయినాయి అని ఎర్రర్ లోకి వెళ్తాయి. ఏ మెసేజెస్ లేవు. నార్మల్ గా మనం ఫోకస్ చేయాల్సిందల్లా ఎర్రర్ ఒకటి, షెడ్యూల్. సక్సెస్ మనం అసలు పట్టించుకోం. సక్సెస్ అంటే సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయినట్టే కదా, దానివల్ల మనకి ఏ ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడైతే మెసేజెస్ ఎర్రర్ లో ఉంటుందో, షెడ్యూల్ లో ఉంటుందో దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెడ్యూల్ మెసేజ్ ఓపెన్ చేసుకొని చూస్తే ఓకే, సో దిస్ ఈస్ ద మెసేజ్ ఐడి. ఓపెన్ చేస్తే ఆ పర్టికులర్ మెసేజ్ ఐడి ఇక్కడ వస్తుంది. సో మ్యాపింగ్ జనరల్ ఎర్రర్. సో నార్మల్గా ఫెయిల్ అయింది ఇది. సో ఫెయిల్ అయ్యి షెడ్యూల్ స్టేటస్లోకి వెళ్ళింది. సో గో టు ద మెసేజ్ లాక్స్. మెసేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మెసేజ్ లాక్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే విల్ హ్యావ్ లాస్ట్కి వస్తే మీకు ఎర్రర్ ఎందుకు ఫెయిల్ అయిందో కనిపిస్తుంది. సో ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ ఎక్సెప్షన్ వెన్ ఎగ్జిక్యూట్ మెసేజ్ మ్యాపింగ్. సో ఫెయిల్ అయిందనమాట. సో cannot create target element. Okay, this is the error. Cannot create, one second, cannot create target element అంటే ఈ మెసేజ్ టైప్ లో హెడర్ అని ఒక రికార్డ్ లో దాంట్లో D1 అని ఒక వాల్యూని క్రియేట్ చేయలేకపోతుంది. ఏదర్ దట్ కుడ్ బి మ్యాండటరీ ఎలిమెంట్ ఆర్ ఎల్స్ ఏదో లాజిక్ వల్ల అది ఫెయిల్ అయి ఉంటుంది. సో సేమ్ వే మ్యాపింగ్ ఎర్రర్స్ మీరు ఎలా అయితే సిపిఐలో చూస్తున్నారో సేమ్ వే ఇక్కడ కూడా ఉంటుంది. సో DI1 DL1 సంథింగ్ వాల్యూ ఇస్ మిస్సింగ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఆ వాల్యూ అనేది జనరేట్ అవ్వట్లేదు. టార్గెట్ ఎక్స్ఎస్టీ రిక్వైర్స్ వాల్యూ ఫర్ దిస్ ఎలిమెంట్ అంటే టార్గెట్ స్ట్రక్చర్ లో అది మ్యాండటరీ ఎలిమెంట్ అకరెన్స్ 1 to 1 పెట్టారు, కానీ సోర్స్ నుంచి ఆ వాల్యూ రావట్లేదు, కాబట్టి నేను ఫెయిల్ అవుతాను, ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. సో సిపిఐలో మనకి రీట్రై ఆప్షన్ లేదు, కానీ పిఐపిఓలో డైరెక్ట్గా మనకి రీసెండ్ ఆప్షన్ ఉంటుంది. నో నీడ్ టు స్టోర్ ఎనీథింగ్. ఎక్స్ప్లిసిట్ గా ఫెయిల్ అయితే మెసేజెస్ దీనికి వెళ్ళు, అక్కడ నుంచి రీట్రై చేయి, ఆ ఆప్షన్ లేదనమాట. సో బై డిఫాల్ట్ గా యూ కెన్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ ద మెసేజ్ కంటెంట్ లోకి వెళ్తే, యూ కెన్ ఏబుల్ టు సీ పేలోడ్ లోకి వెళ్తే ఏం పేలోడ్ వస్తుందో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇట్ విల్ డౌన్లోడ్, ఓపెన్ దిస్ వన్,
You can see what is the data you are getting from the source structure. This is the data you are getting from the source structure. So ఇక్కడ నుంచి you can able to resend it. రీసెండ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ మెసేజెస్ని రీసెండ్ చేసుకోవచ్చు. ఓకే, బికాస్ పిఐపిఓలో ఆప్షన్ లేదు. పిఐపిఓలో మీరు రీసెండ్ చేయాలన్నా, డేటాని చూడాలన్నా ఎక్స్ప్లిసిట్గా గ్రూవ్ స్క్రిప్ట్ పెట్టుకోవాలి, లేదంటే జేఎంఎస్ యూస్ చేసుకోవాలి. పిఐపిఓలో అలా కాదనమాట. సో యూ కెన్ బేసికలీ ఓకే రీట్రై ఆటోమేటికల్లీ వెన్ ఎవర్ దేర్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఇన్ పిఐపిఓ సిస్టమ్. ఇలా మనం మెసేజెస్ అనేది మానిటర్ చేసుకుంటాం. పిఐపిఓ సిస్టమ్స్కి వచ్చి మెసేజ్ మానిటర్కి వెళ్తాం, ఎర్రర్ మెసేజ్ని మానిటర్ చేస్తాం. సో కామన్గా మీరు చూసే సిపిఐలో ఇష్యూస్ ఇక్కడ వస్తాయి, ఎందుకంటే బోత్ ఆర్ మిడిల్ వేర్, బోత్ ఆర్ ఎస్ఏపి టూల్సే. అక్కడ చూసే మ్యాపింగ్ ఇష్యూస్ ఇక్కడ వస్తాయి, అక్కడ చూసే కనెక్టివిటీ ఇష్యూస్ ఇక్కడ వస్తాయి. సో ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా అడాప్టరే రీట్రై చేసుకుంటుంది. ఇఫ్ ఐ ఓపెన్ ఎనీథింగ్, నేను ఒక ఎర్రర్ మెసేజ్ ఓపెన్ చేస్తే ఆ మెసేజ్ లాగ్స్లోకి వెళ్తే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ మెసేజ్, కొంచెం బాటంలోకి వస్తే యూ విల్ హ్యావ్ మెసేజ్ లాగ్స్. సో మెసేజ్ లాగ్స్లో సో ఈ ఛానల్ నుంచి డేటా వస్తుంది. సో ఏదో కనెక్షన్ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఐ గో యూ షుడ్ హ్యావ్ సమ్ రీట్రైస్. ఓకే, రీట్రైయింగ్ టు సెండ్ మెసేజ్ రీట్రై 1. సో అలా ఒక 3 టైమ్స్ రీట్రై 2. ఓకే, అలా మనకి రీట్రై చేస్తూ ఉంటుంది. లాస్ట్కి అన్ని రీట్రైస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఇది ఈ రోజు కూడా రీట్రై అవుతున్నట్టుంది, అంటే మనం పంపించాం కదా, మనం రీట్రై చేసినప్పుడు 25th ఫెయిల్ అయిపోయింది. మనం ఈ రోజు రీట్రై చేయడానికి ట్రై చేసాం. ట్రయింగ్ టు రీసెండ్ డ్యూ టు ద అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. నా యూజర్ నేమ్ పిఐ కాబట్టి ఆటోమేటిక్గా రీట్రై అవుతుంది అనమాట. రీట్రై చేయడానికి ట్రై చేసాం, బట్ స్టిల్ సేమ్ ఎర్రర్. ఇలా ఆటోమేటిక్గా ఇదే రీట్రై అవుతుంది. ఆటోమేటిక్గా మనం రీసెండ్ చేసుకోవచ్చు. సో మనం పేలోడ్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని సిపిఐలో ఉండవు అనమాట, ఎందుకంటే సిపిఐ విల్ యూజ్ సింగిల్ మెమరీ ఫర్ ఆల్ ద టెనెంట్స్. ఓకే, మనం అన్ని మెసేజ్ మానిటరింగ్కి, మెసేజ్ లాగింగ్కి, మెసేజ్ స్టోరేజ్కి సింగిల్ మెమరీ యూజ్ చేస్తాం, సింగిల్ సిపి యూజ్ చేస్తాం. కాబట్టి మనం ప్రతిదీ స్టోర్ చేసుకుంటే ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ అన్ని సిపిఐలో ఉండవు అనమాట. దిస్ ఈస్ హౌ we will monitor the messages in PIPO. So go to home page, click on the configuration and monitoring, go to adapter engine. Adapter engine లో మెసేజ్ మానిటర్ క్లిక్ చేస్తాం. మెసేజ్ మానిటర్ మీద క్లిక్ చేశాక యూ విల్ సెలెక్ట్ ద మెసేజెస్, టైం ఫ్రేమ్ ఏమో సెలెక్ట్ చేసుకుంటాం అండ్ యూ విల్ సెలెక్ట్ గో. లేదు ఎక్స్ప్లిసిట్గా మీ దగ్గర కాంపోనెంట్ ఉంది, లేదు రిసీవర్ కాంపోనెంట్ ఉంది, ఇంటర్ఫేస్ కాంపోనెంట్ ఉంది అంటే ఇక్కడ మీకు ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద ఫిల్టర్ ఆప్షన్ అండ్ గివ్ యువర్ కాంపోనెంట్ నేమ్. లెట్స్ సే ట్రైనింగ్ అని ఒక కాంపోనెంట్ ఉంది, స్టార్ ట్రైనింగ్ స్టార్. ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్ అంటే ఆ ఇంటర్ఫేస్ యొక్క మెసేజెస్ ఎన్ని ప్రాసెస్ అయ్యాయి, ఎన్ని డిలీట్ అయ్యాయని ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ ఆ టెర్మినాలజీ, ఆ పాత్ ఏదైతే ఉందో, ఎలా ఎంటర్ అవుతాం, మెసేజ్ మానిటరింగ్ అంటే ఏంటి, అది అంతవరకు అర్థమైతే చాలు. ఓకే, మనకు రియల్ సినారియోలో సిపి మెమరీ మొత్తం ఎంత ఉంటుంది సార్? 32 GB. ఓకే, మనం ఏ చేసినా 32 GB ఆక్యుపై చేస్తుంది. సో మరి ఇది ఆన్ ప్రెమిస్ కదా సార్, దీనికి ఎంత ఉంటుంది? మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా, అది మనం ఇది ఇంకా మనకి లిమిట్ లేదు, మన ఇష్టం, మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎప్పుడైనా స్టోరేజ్ ఫిల్ అయిపోతే బేసిస్ వాళ్ళకి చెప్తే ఇంక్రీజ్ చేసేస్తారు. యూ విల్ యూస్ డేటా ప్రొవైడర్. ఇక్కడ కూడా థర్డ్ పార్టీ యూస్ చేస్తాం, లైక్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అని ఇవి డేటాబేస్లు ఉంటాయి కదా, అవి యూస్ చేస్తారు. ఒరాకిల్ డేటాబేస్ అవి ఉంటాయి వీళ్ళకి, అవి యూస్ చేస్తారు. అవన్నీ బేసిస్ వాళ్ళు చూసుకుంటాం. ఓకే, బట్ సిపిఐలో మనము క్లౌడ్ కదా, దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోలేము. సిపిఐలో కూడా ఇంక్రీజ్ చేసే ఆప్షన్ ఉంటుంది, చేసుకోవచ్చు, బట్ అగైన్ ఇట్స్ కాస్ట్లీ. ఓకే, అందుకే ఉన్న జీబీలో యూజ్ చేస్తాం బై డిఫాల్ట్ గా. అంటే బేసిక్ గా అది సింగిల్ మెమరీ యూస్ చేస్తాం, మన అన్నిటికీ సింగిల్ సిపియూ యూస్ చేస్తాం. కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా ప్రతిదీ ఇంపాక్ట్ అవుతుంది అనమాట అక్కడ. కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్, హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, సో అలా తీసుకోవాలి సిపిఐని. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ విల్ డూ మెసేజ్ మానిటరింగ్.
ఇప్పుడు కమ్యూనికేషన్ ఛానల్ మౌంటింగ్ పిఐపిఓలో అసలు కమ్యూనికేషన్ ఛానల్ మౌంటింగ్లోకి వెళ్తే ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్ అంటే ఏమేం ఛానల్స్ ఎర్రర్లో ఉన్నాయి. సో ప్రతిదీ మనం మానిటర్ చేయం. ఓన్లీ వన్ థింగ్ వీ విల్ మానిటర్ ఇన్ ద కమ్యూనికేషన్ ఛానల్ మౌంటింగ్, ఛానల్ విత్ ఎర్రర్స్. సో విత్ స్టేటస్లోకి వెళ్ళి ఆల్ ప్లేస్లో ఛానల్ విత్ ఎర్రర్స్ పెట్టి విల్ సెలెక్ట్ గో. ఏదైతే ఛానల్ ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. చాలా అన్ని ఆటోమేటిక్గా ఉన్నాయి, అన్ని ఎర్రర్లో ఉన్నాయి. బట్ రియల్ టైంలో మనకి అన్ని ఉండవు అనమాట, ఒకటే రెండో ఉంటాయి. సో మోస్ట్లీ ఏదైతే మెసేజ్ ఎర్రర్లో ఉంటుందో దాని రెస్పెక్టివ్ ఛానల్ కూడా ఎర్రర్లో ఉంటుంది. 2 సార్లు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మెసేజ్ ఆ ఛానల్ రిపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఛానల్ ఎర్రర్లో ఉంటేనే కదా మెసేజ్ ఎర్రర్లోకి వెళ్ళేది. లాజిక్ అర్థమైందా? సో మెసేజెస్ దేని ద్వారా వెళ్తుంది? అడాప్టర్ ద్వారా వెళ్తుంది. అడాప్టర్కి ఏముంటుంది? ఛానల్ ఉంటుంది. సో సోర్స్ నుంచి వచ్చే మెసేజ్ రిసీవర్ అడాప్టర్ యూజ్ చేసుకొని రిసీవర్కి వెళ్ళే టైప్ కనెక్షన్ టైంతో ఫెయిల్ అవుతుంటే ఆటోమేటిక్గా మెసేజ్ ఎర్రర్లో ఉంటుంది, దాని ఛానల్లో ఎర్రర్లో ఉంటుంది. ఓకే, సో ఇలా మనం ఛానల్స్ని మానిటర్ చేసుకొని, సో ఇక్కడ చూస్తే అడాప్టర్ టైప్స్ ఐడాప్, ఆర్ఎఫ్సి, ఫైల్. ఓకే, ఇలా మనకి మల్టిపుల్ అడాప్టర్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో యూ కెన్ ఇలా మనకి మల్టిపుల్ అడాప్టర్స్ ఉన్నాయి. సేమ్ సిపిఐలో కూడా మనకి ఐడాక్ అడాప్టర్ ఉంటుంది. సో ఛానల్ ఏంటి, సో ఇక్కడ కంట్రోల్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ మనం టైమర్ పెడతాం, కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఛానల్ రన్ అవ్వాలి అని మనకి ఇక్కడ సో వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ స్కెడ్యూల్. ఇక్కడ స్కెడ్యూల్ చేసుకుంటాం, ఛానల్లో స్కెడ్యూల్ చేసుకోం. ఆ ఇంటర్ఫేస్ ఎప్పుడెప్పుడు రన్ అవ్వాలి అని ఈ స్కెడ్యూలర్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. సో ఆ స్కెడ్యూలర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీకు అవైలబిలిటీ ప్లానింగ్ అని ఉంటుంది పక్కనే. అవైలబిలిటీ ప్లాన్ ఇదంతా కంప్లీట్ పిఐ ట్రైనింగ్ అండి, మీరు కొత్తగా ఉంటుంది. బట్ డోంట్ కన్ఫ్యూజ్, ఒక ఐడియా కోసం చెప్తున్నా, మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవైలబిలిటీ ప్లానింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనం న్యూ ఛానల్ ఒకటి, న్యూ డైలీయా, వీక్లీయా, మంత్లీయా సెలెక్ట్ చేసుకొని లెట్స్ సే డైలీ అని పెట్టుకొని ఒక ఛానల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని కమ్యూనికేషన్ ఛానల్స్లోకి వచ్చి we will select our communication channel here. ఏం ఛానల్ ఉంది, సో ఇవన్నీ అవైలబుల్ ఛానల్స్. దీంట్లో ఏ ఛానల్స్ మనం కాన్ఫిగర్ చేయాలి అనేది డ్రాప్ సెలెక్ట్ చేసుకొని విల్ క్లిక్ అప్ బటన్ అనమాట. ఓకే, ఆటోమేటిక్గా ఇదంతా మనం అవైలబిలిటీ టైంప్లింగ్ అంటే ఆటోమేటిక్ అనమాట. టైమర్ మనం ఎలా అయితే యూజ్ చేస్తామో మన ఇంటర్ఫేస్లో, ఒక ఇంటర్ఫేస్ సిపిఐలో ఈ టైంకి రన్ అయ్యి నెక్స్ట్ ఫ్యూ డేస్ రన్ అవ్వకూడదు అని మనం ఎలా పెట్టుకుంటామంటే దట్ ఈస్ కమ్స్ అండర్ అవైలబిలిటీ ప్లానింగ్. దోస్ ఛానల్స్ ఆర్ కాల్డ్ ఆటోమేటిక్ ఛానల్స్ అనమాట. సో ఇఫ్ యూ క్లిక్ హియర్, ఇక్కడ టైప్ కంట్రోల్ డేటా మాన్యువల్ అని ఉంది కదా, ఎప్పుడైతే ఆటోమేటిక్ అని ఉంటుందో దాని అర్థం సో ఒక టైమర్తో రన్ అవుతుంది, అది ఒక టైం బేస్ చేసుకొని రన్ అవుతుంది అని అర్థం అనమాట. దిస్ ఈస్ హౌ వీ విల్ మానిటర్ ద మెసేజెస్ అండ్ ఛానల్స్ ఇన్ పిఐపిఓ సిస్టమ్స్. సో బేసిక్గా ఇక్కడ బిజినెస్ సిస్టమ్స్ని క్రియేట్ చేస్తారు. ఎస్ఏపి సిస్టమ్ కనెక్ట్ అయ్యేటప్పుడు దాని యొక్క కనెక్టివిటీ ఇక్కడ మెయింటైన్ చేస్తారు. ఇట్ విల్ బి డిఫైన్డ్ బై ద బేసిస్. ఇక్కడ మ్యాపింగ్ రిలేటెడ్, ఈఎస్ఆర్లో మ్యాపింగ్ రిలేటెడ్ చేస్తారు. సో ఏది చేయాలన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాపింగ్ని చేయాలంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఒక అప్లికేషన్లోకి వెళ్తున్నాను. సో ఇది ఒక అప్లికేషనే కదా, దిస్ ఈజ్ అప్లికేషన్ రైట్. అలాగే ఐడిలోకి వెళ్తున్నాను, దిస్ ఈజ్ ఒక అప్లికేషన్. కానీ సిపిఐలో మీరు ఏం చేస్తున్నారు, బ్రౌజర్లోకి వెళ్ళి ఒక అడ్రస్ క్లిక్ చేసి లాగిన్ అవుతున్నారు. అంటే మీరు ఎక్కడ యాక్సెస్ చేస్తున్నారు, క్లౌడ్ అప్లికేషన్, క్లౌడ్లో లాగిన్ చేస్తున్నారు అనమాట. సో ఎనీథింగ్ ఇఫ్ యూ యాక్సెస్ ఇన్ అవర్ లోకల్ మిషన్, ఇన్ లోకల్ అప్లికేషన్, దాన్ని ఏమంటాం మనం, ఆన్ ప్రెమిస్. hence PIPO is nothing but an on-premise application. We will access through the applications. మన లోకల్ మిషన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేస్తాం అనమాట. కాబట్టి దీన్ని మనం ఆన్ ప్రిమైజ్ అప్లికేషన్స్ అంటాం. దిస్ ఇస్ హౌ యూ విల్ మానిటర్, దిస్ ఇస్ హౌ యూ విల్ ఎంటర్ ఇన్ టు ద పిఐపిఓ సిస్టమ్స్. ఓకే, సో దట్స్ ఇట్, పిఐపిఓ సిస్టమ్. లెట్స్ సే ఇప్పుడు మైగ్రేషన్లోకి వెళ్దాం. అసలు మీకు మైగ్రేషన్ చెప్పే ముందు అసలు పిఐపిఓ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్పాలని ఐ హావ్ షోన్ ఆల్ దోస్ థింగ్స్, బట్ డోంట్ కన్ఫ్యూజ్. అది మీకు అడాప్టర్ క్రియేట్ చేయడం ఆటోమేటిక్ గా ఛానల్ క్రియేట్ అవుతుంది సార్, లేకపోతే ఛానల్ క్రియేట్ చేయగానే అడాప్టర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఐ గో టు ద ఐడి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కమ్యూనికేషన్ ఛానల్ అని ఉంటుంది. సో కమ్యూనికేషన్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ
కాంపోనెంట్ అని ఉంటుంది. సో కమ్యూనికేషన్ కాంపోనెంట్ ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ అండ్ కమ్యూనికేషన్ కాంపోనెంట్. ఓకే, 1 సెకండ్, నాట్ బిజినెస్ కాంపోనెంట్. ఇక్కడ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం. రైట్ క్లిక్, business component underscore, let's say mrf create. ఓకే, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం. ఇక్కడ మనం ఛానల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఛానల్ ఇక్కడ అవుట్ బౌండ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ సెండర్ అనమాట. ఇక్కడ వీ నీడ్ టు సెలెక్ట్ యువర్ ఇంటర్ఫేస్. మీ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి రిలేట్ అయిన ఛానల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో అలా కాకుండా లేదు నేను ఛానల్లే క్రియేట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ సెకండ్ రైట్ క్లిక్, బిజినెస్ కాంపోనెంట్, ఇక్కడ మీకు కమ్యూనికేషన్ ఛానల్ అని ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కాంపోనెంట్ ఎంఆర్ఎఫ్ మనం యాక్టివేట్ చేయలేదు కదా. ఓకే, ఎవరో చేశారు. ఓకే, సో ఆటోమేటిక్ ఇక్కడ ఒక ఛానల్ మీరు క్రియేట్ చేసుకుంటారు. సిసి అండర్స్కోర్ అంటే కమ్యూనికేషన్ ఛానల్, ఎంఆర్ఎఫ్ అండర్స్కోర్ సెండర్. సెండర్ అయితే సెండర్, రిసీవర్ అయితే రిసీవర్. మీరు క్రియేట్ చేశాక అప్పుడు అడుగుతుంది వాట్ ఈస్ ద కాంపోనెంట్ అని. మీరు ఏ కాంపోనెంట్ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఒక ఛానల్ క్రియేట్ చేశారు, ఏ అడాప్టర్ యూజ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ అడాప్టర్. సో హెచ్టిపి ఉంది, ఐడాప్ ఉంది, జేడిబిసి, జేఎంఎస్, సో రెస్ట్, సో చాలా అడాప్టర్స్ ఉన్నాయి మనకి. సోప్ ఉంది. సో లెట్స్ గో టు ద సోప్ అడాప్టర్. ఓకే, నౌ వీ వాంట్ టు సెండ్ ద కాబట్టి రిసీవర్కి వెళ్తాం. సో ఆ టార్గెట్ యూఆర్ఎల్ మనం ఏదైతే అడ్రస్ ఇస్తామో సేమ్ ప్యాటర్న్. సో సిపిఐలో మీరు ఏదైతే సోప్ అడాప్టర్ రిసీవర్ సెలెక్ట్ చేసుకొని సోప్ యూఆర్ఎల్ ఇస్తారో సేమ్ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తారనమాట. సో దీంతో మనం ఒక అడాప్టర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఒక అడాప్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. రేపు ఎప్పుడైనా మీరు ఈ అడాప్టర్ని చూడాలి అంటే సో యూనిట్ టు కమ్యూనికేట్ విత్ ద ఛానల్స్ అనమాట. మనం ఛానల్స్తోనే డీల్ చేస్తాం, నో లాంగర్ అడాప్టర్స్. ఈ అడాప్టర్కి వెళ్ళాలి, ఆ అడాప్టర్కి వెళ్ళాలి అని కాదు. సో వీ విల్ డీల్ విత్ ద ఛానల్స్. సో ఈ ఛానల్ సెర్చ్ చేసుకుంటాం. సెర్చ్ ఆప్షన్కి వెళ్తాం, ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంటుంది, ఫైన్ సింబల్ వెళ్తాం, కమ్యూనికేషన్ ఛానల్, అండ్ కమ్యూనికేషన్ ఛానల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తాం. ఇలా మనకి ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ ఓపెన్ చేస్తే ఏ అడాప్టర్ యూజ్ చేస్తుంది, ఏ యూఆర్ఎల్కి వెళ్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ మీరు చెయ్యరు బట్ ఓకే. టైం అయిపోయింది. మైగ్రేషన్ చెప్పనా ఆర్ ఎల్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పనా? I will take 30 minutes more or else we will see in the next class. చెప్పండి, మీకు టైం నాకు ఓకే అంటే కొంచెం టైం తీసుకుంటా, బట్ ఫ్లోలో వెళ్ళిపోతే బెటర్ కదా అని. చెప్పనా రేపు చెప్పనా? చెప్పండి. ఇప్పుడా రేపా? అర్థం కాల. ఇప్పుడు ఓకే ఓకే. సో మైగ్రేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు సిపిఐలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి డెవలప్మెంట్ ప్రాజెక్ట్తో పాటు మీకు సపోర్ట్ ప్రాజెక్ట్, దాంతోపాటు మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి అనమాట. మైగ్రేషన్ చేశారా లేదా అని అడుగుతారు. సో ఇప్పుడు మీకు పిఐపిఓ సిస్టమ్ ఎలా ఉందో ఒక ఐడియా ఉంది. సో అది రాసుకోండి. ఈఎస్ఆర్ అంటే ఏంటి, ఐడియా అంటే ఏంటి, మెసేజ్ మోనిటరింగ్ ఏం చేస్తాం, కమ్యూనికేషన్ ఛానల్ అంటే ఏంటి, సో ఛానల్ మోనిటరింగ్ అంటే ఏంటి. సో ఇప్పుడు మైగ్రేషన్ ప్రాజెక్ట్కి వెళ్తే మైగ్రేషన్ ఈస్ నథింగ్ బట్ సిపిఐలో ఉన్న ఇంటర్ఫేసెస్ని మనం డైరెక్ట్గా డెవలప్ చేయకుండా పిఐపిఓలో ఉన్న ఇంటర్ఫేసెస్ని మనం డైరెక్ట్ సిపిఐలో డెవలప్ చేయకుండా మైగ్రేట్ చేస్తాం అనమాట. ఓకే, సో దాన్ని మనం మైగ్రేషన్ అంటాం. మైగ్రేషన్ చేయడానికి వీ కెన్ డూ ఇట్ ఇన్ 3 ways. 3 waysలో చేయొచ్చు. ఒకటి మాన్యువల్గా పిఐపిఓలో చూసి ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఏమేమి యూజ్ చేస్తున్నారు, సెండర్ అడాప్టర్ ఏంటి, రిసీవర్ అడాప్టర్ ఏంటి, లాజిక్ని అర్థం చేసుకొని మాన్యువల్గా డిజైన్ చేస్తాం. సెకండ్ది మైగ్రేషన్ అసెస్మెంట్ టూల్. మన సిపిఐలో మైగ్రేషన్ అసెస్మెంట్ టూల్ ఉంటుంది, డైరెక్ట్గా అది యూజ్ చేసుకొని మనం మైగ్రేట్ చేస్తాం. థర్డ్ది బై యూజింగ్ థర్డ్ పార్టీ టూల్స్.
విచ్ ఈస్ కాల్డ్ ఏ ఫిగ్యాఫ్ టూల్. ఫిగ్యాఫ్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ యూస్ చేసుకొని మనం మైగ్రేట్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ చూసి ఈ రిక్వైర్మెంట్ పిఐపిలో ఉన్న రిక్వైర్మెంట్ లాజిక్ని అర్థం చేసుకొని మాన్యువల్గా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే పిఐపిఓకి కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న ఇంటర్ఫేసెస్ని మనం ఆటోమేటిక్గా మైగ్రేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్. లేదు అనుకుంటే ఫిగ్యాఫ్ అని ఒక టూల్ ఉంటుంది, దానికి మనం పిఐపిఓ కనెక్ట్ అయ్యి మన సిపిఐతో ఇంటిగ్రేట్ చేసి మైగ్రేట్ చేయొచ్చు. సో వీ విల్ నాట్ బి యూజింగ్ దిస్ వన్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మాన్యువల్గా కానీ మైగ్రేషన్ అసెస్మెంట్ టూల్ కానీ యూజ్ చేసి మైగ్రేట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఐ ఈజ్ అన్ క్లౌడ్ సిస్టమ్. సిపిఐ అనేది ఒక క్లౌడ్ సిస్టమ్. మీరు మైగ్రేట్ చేయాలి అంటే పిఐపిఓ నుంచి, పిఐపిఓ ఇస్ ఆన్ ప్రిమైస్ సిస్టమ్. ఏం చేయాలి? క్లౌడ్ కనెక్టర్ యూజ్ చేయాలి. We will be using cloud connector. క్లౌడ్ కనెక్టర్ లో లొకేషన్ ఐడి ఉంటుందా? ఎస్. Yes. సో వీల్ కీప్ ఆన్ లొకేషన్ ఐడి హియర్. సిపిఐ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పిఐపిఓకి మైగ్రేట్ చేసే ముందు అక్కడ నుంచి మైగ్రేట్ చేయాలంటే వీ వాంట్ సమ్ కనెక్టివిటీ, వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ సమ్ కనెక్టివిటీ. కాబట్టి ఒక క్లౌడ్ కనెక్టర్ యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ పిఐ ప్రాసెస్ ఇంటిగ్రేషన్, మనం లాస్ట్ టైం బ్యాక్ ఎండ్ ఏం పెట్టాం? క్లౌడ్ ఇంటిగ్రేషన్ పెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బ్యాక్ ఎండ్ టైప్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ పెట్టి అక్కడ నుంచి వాళ్ళు సిపిఐ నుంచి పిఐపిఓకి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో నౌ వీ హ్యావ్ ఏ కనెక్టివిటీ. క్లౌడ్ కనెక్టర్ యూజ్ చేసుకుని మనకు కనెక్టివిటీ వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ మనం మైగ్రేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిఐపిఓలో ఉన్న ఇంటర్ఫేస్ ఒకటి సిపిఐకి మైగ్రేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాకేజ్లోకి వెళ్తారు. ఆ ప్యాకేజ్లోకి వెళ్ళి మీరు ఎడిట్ కొట్టి ఎస్ కొడితే సో ఇక్కడ మీకు మైగ్రేట్ ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే యూ హ్యావ్ అన్ మైగ్రేట్ ఆప్షన్. ఏ ప్యాకేజ్లోకి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలో ఆ ప్యాకేజ్ ఓపెన్ చేసి మైగ్రేట్ ఆప్షన్ మీద పెడతారు. మైగ్రేట్ ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్ సిస్టమ్స్. పిఐ అన్నా పిఓ అన్నా బోత్ ఆర్ సేమ్. ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్ అంటే పిఐ 7.1, పిఓ 7.5 విచ్ ఇస్ లేటెస్ట్ వర్షన్. మీరు చూసింది పిఓ సిస్టమ్ అనమాట. మైగ్రేట్ కొడతారు. ఎప్పుడైతే మీరు మైగ్రేట్ క్లిక్ చేస్తారో ఫస్ట్ అసలు ఏ సిస్టమ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలో ఆ సిస్టమ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. లొకేషన్ ఐడి అడుగుతుంది ఇక్కడ. సో ఇట్ విల్ షో ఓన్లీ ద లొకేషన్ ఐడి. ఏ సిస్టమ్తో మీరు కనెక్ట్ చేసుకోవాలో ఆ సిస్టమ్ యొక్క లొకేషన్ ఐడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఓకి ఒక లొకేషన్ ఐడి ఉంటుంది కాబట్టి ఆ లొకేషన్ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, పిఓ సిస్టమ్కి కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ మనం నెక్స్ట్కి వెళ్ళలేము, ఇది మనం చేయలేము. నెక్స్ట్ ఆర్టిఫాక్ట్స్కి వెళ్తారు. ప్రాసెస్ ఇంటిగ్రేషన్లో ఉన్న ప్రతి ఇంటర్ఫేస్ మీకు లిస్ట్ వచ్చేస్తుంది. ఆ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్తారు. ప్యాటర్న్ ఏంటంటే అది సింక్రనస్ ఇంటర్ఫేసా అసింక్రనస్ ఇంటర్ఫేసా సెలెక్ట్ చేసుకుంటారు. సో సింక్రనస్ అనుకోండి, ఆటోమేటిక్గా అదే హ్యాండిల్ చేసుకుంటుంది. రిక్వెస్ట్ రిప్లై పెట్టుకుంటుంది, తర్వాత మెసేజ్ మ్యాపింగ్స్ అన్నీ అదే హ్యాండిల్ చేసుకుంటుంది. తర్వాత మెసేజ్ మ్యాపింగ్ కూడా ఇంపోర్ట్ అయిపోతుంది ఫ్రమ్ ఈఎస్ఆర్. మెసేజ్ మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది? నేను ఆల్రెడీ చెప్పాను, ఈఎస్ఆర్ పార్ట్లో మనం మ్యాపింగ్స్ క్రియేట్ చేస్తాం. ఈఎస్ఆర్కి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మ్యాపింగ్ తెచ్చుకుంటుంది. నెక్స్ట్ మెసేజ్ మ్యాపింగ్ రిసోర్సెస్ అంటే మన రిఫరెన్సెస్లో ఒక మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే సోర్స్ ఎక్సెస్టీ, టార్గెట్ ఎక్సెస్టీ ఎలా అయితే ఉంటుందో ఆ రిసోర్సెస్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట రిఫరెన్స్ సెక్షన్ నుంచి. ఇలా మనం ఇంటర్ఫేసెస్ అనేది మైగ్రేట్ చేస్తాం. మనం చేయలేం కాబట్టి ఐ హావ్ డాక్యుమెంటెడ్ దిస్ వన్. లెట్ మీ షో యూ. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ని పిఓ నుంచి మన బీటీపీకి మైగ్రేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ కనెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట. సో క్లౌడ్ కనెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకొని నెక్స్ట్ కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ బేసిస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. దిస్ కైండ్ ఆఫ్ అన్ యాక్సెస్ అనమాట. యాక్సెస్నే హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ కనెక్టివిటీ చెక్ చేసుకుంటారు. ఎక్కడ చెక్ చేసుకుంటారు? సో ఇఫ్ ఐ గో హియర్, మీరు సిపిఐలోకి వెళ్తే క్యాన్సిల్ దిస్ వన్, గో టు సెట్టింగ్స్, ఇంటిగ్రేషన్స్, ఇక్కడ ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్ 7.5 ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఇక్కడ ఆన్లో ఉంటుంది. ఇప్పుడు ఆన్లో ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఇక్కడ టెస్ట్ చేసుకుంటారు. సో కనెక్ట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ లెట్ మీ షో యూ. ఓకే,
సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఎప్పుడైతే యాడ్ చేస్తారో, ఎప్పుడైతే పిఐ సిస్టమ్ పిఓ సిస్టమ్ ఇక్కడ యాడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో సిస్టమ్ నేమ్ ఇస్తారు, అడ్రస్ ఇస్తారు, దాని యొక్క యూజర్ ఐడి ఇస్తారు, సో లొకేషన్ ఐడి ఇస్తారు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు కనెక్టివిటీ టెస్ట్ చేసుకోవచ్చు. సో కనెక్టివిటీ టెస్ట్ అయిపోయాక సో ఇక్కడ చూస్తే అడ్రస్ ఇస్తారు, క్రెడెన్షియల్స్ ఆఫ్ పిఓ సిస్టమ్ ఇస్తారు, సో డీటెయిల్స్ అన్ని ఇస్తారు, కనెక్టివిటీ చెక్ చేసుకుంటారు, నెక్స్ట్ మైగ్రేట్ చేసుకుంటారు. ఒక ఇంటర్ఫేస్ మైగ్రేట్ చేయాలంటే ఆ పర్టికులర్ ప్యాకేజ్కి వెళ్తారు. ఆ పర్టికులర్ ప్యాకేజ్లో పక్కనే ఆప్షన్ ఒకటి ఉంటుంది మైగ్రేట్ అని. సో ఇప్పుడు నేను చూపించినట్టు ఆ పర్టికులర్ ప్యాకేజ్లోకి వెళ్ళి సో మైగ్రేట్ మీద క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే మైగ్రేట్ మీద క్లిక్ చేస్తారో ఇట్ విల్ ఆస్క్ ద ఫస్ట్ థింగ్ ఏమిటంటే ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఏ ఏ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలో లొకేషన్ ఐడి అడుగుతుంది. లొకేషన్ ఐడి అడిగాక ఏ ఇంటర్ఫేస్ అని అడుగుతుంది. యూ విల్ సెలెక్ట్ విచ్ ఇంటర్ఫేస్ యూనిట్ టు మైగ్రేట్. నెక్స్ట్ ప్యాటర్న్ లో మీరు చూస్తే ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఉంది, ఎసింక్రనస్ అంటే ఒక ఎసింక్రనస్ ఇంటర్ఫేస్ ని మనం పాయింట్ టు పాయింట్ అంటాం. సో ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఇంటర్ఫేస్ ఎసింక్రనస్ వేలో క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఆటోమేటిక్ గా దానికి జేఎంఎస్ ని డీకపుల్ చేయాలి అన్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఇది ఎనేబుల్ చేస్తే అదే అవుతుంది అనమాట. మళ్ళీ మీరు ఇంటర్ఫేస్ ని రీడిజైన్ చేయాల్సిన అవసరం లేదు. జేఎంఎస్ డీకపుల్ చేయాలంటే మళ్ళీ దాన్ని రెండుగా స్ప్లిట్ చేసి జేఎంఎస్ పెట్టి రిసీవర్ కి మళ్ళీ జేఎంఎస్ సెంటర్ పెట్టి అది అవసరం లేదు. ఇది ఎప్పుడైతే మీరు ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్ అదే డీకపుల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఐటమ్ పొటెంట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే రిసీవర్ సైడ్ ఐటమ్ పొటెంట్ కూడా అదే హ్యాండిల్ చేసుకుంటుంది. అంటే ఇన్ కేస్ ఆఫ్ డూప్లికేట్స్ ఉంటే అదే హ్యాండిల్ చేసుకుంటుంది. ఆ డిజైన్ కూడా ఇదే క్రియేట్ చేస్తుంది అనమాట మైగ్రేషన్ లో. నెక్స్ట్ వన్స్ అది క్రియేట్ చేసుకున్న తర్వాత అంటే ఏం ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి, పాయింట్ టు పాయింట్ ఉంటుంది, తర్వాత డిఫాల్ట్ ఉంటుంది అనమాట. ఓకే, పాయింట్ టు పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ డిఫాల్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ మెసేజ్ మ్యాపింగ్. సో మెసేజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఈఎస్ఆర్. సో వన్స్ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మ్యాపింగ్ నుంచి అంటే ఈఎస్ఆర్ నుంచి మనకు కావాల్సిన మ్యాపింగ్స్ అన్ని ఇంపోర్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఎనేబుల్ రీయూజబుల్ మ్యాపింగ్ ఆర్టిఫాక్ట్స్ అని ఎనేబుల్ చేస్తామో మ్యాపింగ్ మన ఇంటర్ఫేస్ లో కాకుండా మ్యాపింగ్ అవుట్ సైడ్ క్రియేట్ అవుతుంది. మెసేజ్ మ్యాపింగ్ ఎక్స్ప్లిసిట్ గా ఒక మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ అవుతుంది. సో దట్ మెసేజ్ మ్యాపింగ్ యూ కెన్ యూస్ ఎనీవేర్. సో ఒక కామన్ మెసేజ్ మ్యాపింగ్ ఉంది, అన్ని ఇంటర్ఫేసెస్ లో కామన్ ఉన్నప్పుడు మనం ఇది ఎనేబుల్ చేస్తాం. లేదు ఈ మెసేజ్ మ్యాపింగ్ ఓన్లీ ఈ ఇంటర్ఫేస్ కి అన్నప్పుడు వీ విల్ డిజేబుల్ దిస్ వన్. సో ఇది ఎనేబుల్ చేయమన్నమాట. సో ఫస్ట్ సిస్టమ్ కి కనెక్ట్ అవుతాం, నెక్స్ట్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాం, ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటాం, మ్యాపింగ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. దాని తర్వాత మ్యాపింగ్ లో ఉన్న ఈఎస్ఆర్ అంటే రిసోర్సెస్, సోర్స్ ఎక్స్ఎస్టీలు, టార్గెట్ ఎక్స్ఎస్టీలు ఆటోమేటిక్ గా మనకి ఇంపోర్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఫ్లో మనకు కావాల్సిన నేమ్ ఒకటి ఇచ్చుకుంటాం మనం, అంటే మన ఐఫ్లో నేమ్ ఏం కావాలి ఏంటనేది ఐఫ్లో నేమ్ మెయింటైన్ చేసుకుంటాం. నెక్స్ట్ రివ్యూ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూస్తే ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్ సిస్టమ్ POD1 లొకేషన్ ఐడికి కనెక్ట్ అయ్యాం. నెక్స్ట్ దాని వర్షన్ వచ్చేసి 7.1. దీంట్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇంటర్ఫేస్ నేమ్ SI_material change request _async_out. ఈ ఇంటర్ఫేస్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దాని ప్యాటర్న్ వచ్చేసరికి పాయింట్ టు పాయింట్. సో ఈ మ్యాపింగ్ ఇంపోర్ట్ అయింది. MM_material change request అనే మ్యాపింగ్ ఇంపోర్ట్ అయింది. దాంతోపాటు మనం IF_material change request _async అనే ఒక నేమ్ ఇచ్చుకున్నాం. ఆటోమేటిక్ గా ఈ నేమ్ తో అనేది మ్యాపింగ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మ్యాపింగ్ అనేది సక్సెస్ఫుల్లీ మైగ్రేటెడ్ టు అవర్ రిసోర్సెస్. సో ఇలా మనం మైగ్రేట్ చేసుకుంటాం ఆటోమేటిక్ గా. వన్స్ యూ మైగ్రేట్ ఇదంతా అదే క్రియేట్ చేసింది, కంటెంట్ మోడిఫైయర్, తర్వాత కన్వర్టర్. సో ఇక్కడ చూస్తే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ క్రియేట్ అయింది. అంటే మ్యాపింగ్స్ కూడా దానికి ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ క్రియేట్ అయింది. మీకు ఓకే అనుకుంటే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ ఉంచుకోవచ్చు, లేదు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ అసలు మ్యాపింగ్ లో 90% ఎఫర్ట్ మనం సేవ్ అయ్యేది ఓన్లీ మ్యాపింగ్ పార్ట్ దగ్గరే. మైగ్రేషన్ పార్ట్ చేసేటప్పుడు 90% ఏ ఇంటర్ఫేస్ కైనా మీరు సిపిఎల్ అయినా పిఐపిఓ అయినా టైం కిల్ చేసేది మ్యాపింగ్ దగ్గరే. సో ఆ మ్యాపింగే మీకు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది కాబట్టి మీకు ఎక్కువ పని ఏమి ఉండదు. సోర్స్ ఎండ్ పాయింట్ వాళ్ళకి ఇస్తారు, పిఐపిఓ ఎండ్ పాయింట్ ప్లేస్ లో సిపిఐ ఎండ్ పాయింట్ పెట్టుకొని సిపిఐకి ట్రిగర్ చేస్తారు. అలాగే రిసీవర్ సైడ్ పిఐపిఓలో ఏ అడాప్టర్ ఉందో చెక్ చేసుకొని ఆ అడాప్టర్ సేమ్ ఇక్కడ యూస్ చేసుకుంటారు. అంతటితో
మైగ్రేషన్ అయిపోయింది. ఓన్లీ చేంజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదే మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి మీ టైం అంతా అక్కడే సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో సోర్స్ వాళ్ళు ఎవరు సిపిఐ మన పిఐపిఓ సిస్టమ్కి ట్రిగర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ యూఆర్ఎల్ మీరు పిఐపిఓ సిస్టమ్ నుంచి సిపిఐ సిస్టమ్కి పంపండి అని మన ఎండ్ పాయింట్ షేర్ చేస్తాం అనమాట. సో వాళ్ళు రీప్లేస్ చేసుకొని దే విల్ స్టార్ట్ సెండింగ్ మెసేజ్ టు అవర్ సిపిఐ సిస్టమ్. ఓకే, సో మోస్ట్ కామన్గా వచ్చే ఇష్యూస్. సో ఇక్కడ అప్పుడప్పుడు కనెక్ట్ అవ్వకపోవచ్చు. కనెక్షన్ టు ద ఈఎస్ఆర్ అంటే మ్యాపింగ్ ఫెయిల్ అవుతుంది అనమాట. అలాంటి కేసెస్లో మీరు బేసిస్ వాళ్ళతో చెక్ చేయాలి. తర్వాత కొన్ని కేసెస్లో రోల్స్ మిస్ అవుతాయి, ఇది కూడా బేసిస్ వాళ్ళతోనే చెక్ చేయాలి. సో వాట్ ఎవర్ యూ ఆర్ రిసీవింగ్ సమ్ ఇష్యూస్ కనెక్టివిటీ విత్ ద క్లౌడ్ కనెక్టర్, యాక్సెస్, రోల్స్, ప్రతిదీ బేసిస్ వాళ్ళతోనే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం క్లౌడ్ కనెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకొని సిపిఐ నుంచి పిఐపిఓ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి మన ఇంటర్ఫేస్ అనేది మైగ్రేట్ చేస్తాం అనమాట. అలా మైగ్రేట్ చేయడానికి ఏదో సపరేట్ టూల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మైగ్రేషన్ అసెస్మెంట్ అంటే మైగ్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట పర్టికులర్ ఇంటర్ఫేస్లో. అక్కడికి వెళ్ళి మైగ్రేషన్ మీద క్లిక్ చేసి వీ కెన్ మైగ్రేట్ ఇంటర్ఫేస్ ఫ్రమ్ పిఐపిఓ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని విల్ బి సెలెక్టింగ్ ఆల్ దిస్, ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, క్లియర్. సో Yes. బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ కూడా ఒకసారి చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. మైగ్రేషన్ మూవీ, ఈ మూవీ కూడా బాగుంటుంది, చూస్తే చూడండి. మైగ్రేషన్ ఫ్రమ్ పిఐపిఓ టు సిపిఐ. ఓకే ఓకే ఓకే. సో ఎవరో రాశారు. సో స్టెప్ బై స్టెప్ అసలు క్లౌడ్ కనెక్టర్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, సో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి, సో మొత్తం క్లౌడ్ కనెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత రిసోర్సెస్ ఏమి ఇవ్వాలి, సిస్టమ్ని ఎలా చేయాలి, సో SAP_PO ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాము, సో ఇంతకుముందు కనెక్ట్ చేసిన లొకేషన్ ఐడి ఇక్కడ ఇచ్చాము. సో వన్స్ అయిపోయిన తర్వాత సో పర్టికులర్ ప్యాకేజీలోకి వెళ్తాము. సో ఓన్లీ మ్యాపింగ్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మనకి ఇంటర్ఫేస్ ఏం అవసరం లేదు. వీ వాంట్ ఓన్లీ వన్ మ్యాపింగ్ విచ్ ఈజ్ ఇన్ పిఐపిఓ. మ్యాపింగ్ చూసి మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే కష్టం. అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే మ్యాపింగ్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ మైగ్రేట్ కాకుండా మనకి పక్కనే మెసేజ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద మెసేజ్ మ్యాపింగ్. సో ఇక్కడ క్రియేట్కి అప్లోడ్కి పక్కన ఈఎస్ఆర్ రిపాజిటరీ అని ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ దిస్ వన్, డైరెక్ట్గా ఇది ఎక్కడికి కనెక్ట్ అవుతుందంటే పిఐ సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది. పిఐ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి లిస్ట్ ఆఫ్ ద మ్యాపింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. అక్కడ మ్యాపింగ్ నేమ్ చూసి ఇక్కడ మ్యాపింగ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ ఇంపోర్ట్ దట్ మ్యాపింగ్. మీరు ఐఫ్లోస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఐకోస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అంటే ఇంటర్ఫేసెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ద మ్యాపింగ్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ ఇంపోర్ట్ ఎక్స్ప్లిసిట్లీ ద మ్యాపింగ్ ఆల్సో యూ కెన్ ఇంపోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెసేజ్ మ్యాపింగ్. సో ఇక్కడ క్రియేట్ చేస్తే అసలు ఈ మెసేజ్ మ్యాపింగ్ బయట క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి, వై వీ విల్ క్రియేట్ మెసేజ్ మ్యాపింగ్? ఎన్ని చేంజెస్ చేసామనుకోండి, ఐ మీన్ ప్రొడక్షన్ క్వాలిటీలో మళ్ళీ డెవ్ కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో దట్స్ వై వాల్యూ మ్యాపింగ్ యూస్ చేస్తాం. నాట్ వాల్యూ మ్యాపింగ్, మెసేజ్ మ్యాపింగ్. వాల్యూ మ్యాపింగ్ తెలుసు, మెసేజ్ మ్యాపింగ్ తెలుసు. వై we will create message mapping outside, when we will create message mapping outside of the iFlow, when we will create inside of the iFlow. అంటే ఐ మీన్ ఎనీ ప్యాకేజెస్ కానీ ఎనీ ఇంటర్ఫేస్ లో కానీ యూజ్ చేయాలంటే అవుట్ సైడ్ క్రియేట్ చేసి పెట్టుకుంటామని అనుకుంటున్నాం. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకొని బయట మనం ఆర్టిఫాక్ట్ ఎలా అయితే ఇంటిగ్రేషన్ ఫ్లో క్రియేట్ చేసుకుంటామో మనం మెసేజ్ మ్యాపింగ్ కూడా అలా క్రియేట్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు రీయూజ్ ఎనీ మెసేజ్ మ్యాపింగ్, సో మళ్ళీ ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్లో మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేయకుండా ఆ మ్యాపింగ్ని మీరు రీయూజ్ చేసుకోవాలంటే యూ కెన్ కాల్ ఫ్రమ్ హియర్, గో టు ఇంటిగ్రేషన్ రిఫరెన్సెస్ అండ్ ఇక్కడ మ్యాపింగ్ అని ఉంటుంది, మ్యాపింగ్ మీద ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఏ మ్యాపింగ్ కావాలి, ఏ ప్యాకేజ్లో ఉంది అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే
గ్లోబల్ రిసోర్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఉన్న మ్యాపింగ్ ఇక్కడికి రావాలి అంటే యాడ్ రిఫరెన్సెస్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మెసేజ్ మ్యాపింగ్ అని ఉంటుంది, క్లిక్ చేసుకొని యూ కెన్ సెలెక్ట్ ఆ పర్టికులర్ మ్యాపింగ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఆల్ ద ఐఫ్లోస్, if you feel that mapping is being used across all the iflows, simply create a message mapping outside of the iflow and call that message mapping on all the iflows with the help of global. లోకి వెళ్ళి యాడ్ రిఫరెన్సెస్లోకి వెళ్ళి మెసేజ్ మ్యాపింగ్ మీద క్లిక్ చేసి ఏ ప్యాకేజ్లో ఉందో ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మెసేజ్ మ్యాపింగ్ ఇక్కడ వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి అండ్ గో టు యువర్ మెసేజ్ మ్యాపింగ్ నౌ. గో టు యువర్ మెసేజ్ మ్యాపింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మెసేజ్ మ్యాపింగ్ మనం ఏం చేస్తామంటే అసైన్ చేస్తాం అనమాట. ఆల్రెడీ ఉన్న మ్యాపింగ్ని ఇక్కడ క్రియేట్ కాకుండా దాని కిందే మనకి అసైన్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ గో టు గ్లోబల్ రిసోర్సెస్, అసైన్ దట్ మ్యాపింగ్. సో దట్ మ్యాపింగ్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బయట క్రియేట్ చేసిన మ్యాపింగ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అర్థమైందా? yes. Okay, so that's it. Go through the migration and go through the steps. PIPO రాసుకోండి. ఇన్ కేస్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎవరైనా పెడుతుంటే ప్లీజ్ పుట్ PIPO యాజ్ వెల్. మానిటరింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ చేశానని, ఎలా చేసాము ఏంటని అడిగితే మెసేజ్ మానిటరింగ్ ఏమేమి ఇష్యూస్ వచ్చాయంటే సిపిఐలో ఇష్యూ వచ్చే ప్రతి ఇష్యూ మీకు PIPOలో కూడా వస్తుంది. సేమ్ ప్యాటర్న్. సో ఎక్కడైతే అలా అయితే రిజాల్వ్ చేస్తారో ఇక్కడ కూడా అలానే రిజాల్వ్ చేస్తారు. సో గో త్రూ దట్ వన్ అంటే చేసుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి పిఐపిఓ రిలేటెడ్? PA, first of all, differences. What are the major differences you have seen between PIPO and CPA? Next, ఒక ఇంటర్ఫేస్ మైగ్రేట్ చేయాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్? తర్వాత PIPOకి సిపిఐకి మేజర్ మీ పర్స్పెక్టివ్లో మేజర్ డిఫరెన్సెస్ ఏం అబ్జర్వ్ చేశారు? మీ అంటే మీ పర్స్పెక్టివ్లో విచ్ ఇస్ ద బెస్ట్ టూల్ అంటే కొంతమంది అడుగుతారు విచ్ ఇస్ ద బెస్ట్ అని, లేదు అంటే వాట్ ఆర్ ద ఇష్యూస్ యూ హ్యావ్ సీన్ ఇన్ PIPO అని అడుగుతారు. సో మోస్ట్లీ సిపిఐలో చూసే ప్రతి ఇష్యూ PIPOలో కూడా ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ PIPO లేదంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సిపిఐ ఓర్ PIPO, ఇవి ఆలోచించుకొని మీరు చెప్పండి. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో ChatGPTని అడగండి, అది కూడా మీకు కొన్ని టిప్స్ ఇస్తుంది. టేక్ దట్ యాజ్ ఎ లీడ్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ ఆన్సర్స్. ఓకే. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. టుమారో మీకు ఇంకేమని చెప్తానని చెప్పాను నేను. అగ్రిగేటర్ ఓకే, సిపిఐ ఓకే. సిపిఐ కాకుండా అడిషనల్గా ఇంకేమని చెప్తా అన్నాను.